చాలాసార్లు నేను మీకు చెప్తూనే ఉన్నాను, కానీ ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపు, ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు, ప్రభు మనల్ని పిలిచిన పిలుపు మనకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆయన పిలిచిన పిలుపు నుండి మనందరం కూడా తొలగిపోయాము. అసలు చాలామంది ఏమనుకుంటున్నారంటే కంప్లీట్గా ప్రభు పిలిచినటువంటి పిలుపును కానివ్వండి, ప్రభు మనల్ని ఏర్పరచుకున్న విధానం కానివ్వండి, అవన్నిటిని కూడా మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి క్రైస్తవులైన వారందరినీ, మ్యాక్సిమం క్రైస్తవుల్ని సాతానుగాడు మోసం చేస్తాడు. ఈజ్ డిసీవింగ్. వాడి డిసెప్షన్లో క్రైస్తవులు అందరూ పడ్డారు. వాడి డిసెప్షన్లో పడ్డారు. ఎలా పడ్డారంటే, యాక్చువల్గా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం 18వ వచనం నుండి చదువుకుంటూ పోతుంటే, మీరు ఇంకా పైనుంచి కూడా చదవచ్చు, లేక మొత్తం చదివినా పర్వాలేదు. 18 నుంచి మీరు 25 లేక 26 వచనాల వరకు మీరు చదవగలిగితే అక్కడ మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. యాక్చువల్ ఇది మీకు స్టడీస్ చేసి చెప్పాలనుకున్నా, అంటే ఇది మీతోనే చెప్పిద్దాం అనుకున్నా. ఈ మత్తయి సువార్త 16:18లో మనం చూడగలిగితే ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చదవండి ఆ మాట. 16:18. ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. చాలు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అంటే ఐ బిల్డ్ మై చర్చ్. చర్చ్ అనగానే మ్యాక్సిమం ప్రజలందరూ ఏమైపోయారంటే, చర్చ్ అనగానే మనందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోయామంటే టెంపుల్స్కి లేక బిల్డింగ్స్ కట్టుకోవడానికి వెళ్ళిపోయాము. బిల్డింగ్స్ని మనం నిర్మించుకోవడానికి వెళ్ళిపోయాం. ఈ డీవియేషన్ చరిత్రలో జరిగింది. మొదటి 300 సంవత్సరాలు 300 AD వరకు అసలు సంఘానికి, ఆది క్రైస్తవ సంఘానికి చర్చ్ అంటే బిల్డింగ్ అనే విషయం తెలియదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆది క్రైస్తవ సంఘానికి చర్చ్ అంటే బిల్డింగ్ అనే విషయం తెలియదు. బిల్డింగ్ అంటే కెథడ్రల్ కాదు, స్టీపుల్స్ కాదు, ఒక స్ట్రక్చర్ కాదు, ఒక నిర్మాణం కాదు. చర్చ్ అంటే వీళ్ళెవరంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంతే. గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ లైక్ క్రైస్ట్. క్రీస్తును పోలి జీవించేటువంటి బృందం, అంతే. క్రీస్తును పోలి నడుచుకునేటువంటి బృందం. కానీ మనం ఏం చేసామంటే, చర్చ్ అనగానే ఏం చేసామంటే, మనం ఈ టెంపుల్స్, బిల్డింగ్స్ కట్టేసి ఒక స్థలాన్ని ఏర్పరిచి దీని కొరకు డబ్బును పోగు చేసేసి దేవుని ఆలయం నిర్మించాము, దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి మనం ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయాము. అందరం కూడా ఆ రాంగ్ ట్రాప్లోకి వెళ్ళిపోయాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందంటే, చర్చ్ అనగానే ఇట్ ఇస్ ద గాడ్స్ పీపుల్, దేవుని యొక్క ప్రజలు. చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినంత కాలము అర్థమైందండి. మనం 33 అంటే 1 to 33 AD వరకు యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆయన యొక్క శరీరం అంటే ఆయన ఫిజికల్ బాడీ అంటే ఆయన భౌతికమైనటువంటి శరీరం. అంటే భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు దాదాపుగా ఎలా జీవించాడు మనందరికీ తెలుసు. సువార్తలు చదివితే మనకు అందరికీ అర్థం. 33.5 సంవత్సరాల కాలం పాటు యేసుక్రీస్తు ప్రభు భౌతికంగా ఎలా జీవించాడు, ఆయన ఇతరులను ప్రేమించాల్సి వస్తే ఎలా ప్రేమించాడు, ఏ విధమైన అద్భుతాలు చేశాడు, ప్రజల్ని ఎలా డీల్ చేశాడు, ఎప్పుడు కోపడ్డాడు, ఎప్పుడు కోపడలేదు, ఎప్పుడు ఆయన కనికరం చూపాడు, ఆయన ఏ విధంగా తన సొంత కార్యములను కాకుండా దేవుని కార్యాలని నెరవేర్చాడు, తన చిత్తం చేయకుండా దేవుని చిత్తాన్ని ఎలా చేశాడు, ఇదంతా కూడా మనకి బాగా తెలుసు. అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతికాడు, ఆయన ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు అనేది సంఘము అందరూ కూడా ఆలోచించి, ఇప్పుడు ఎలా జీవించాలంటే మనం యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 33 AD నుండి యాజ్ అండ్ నౌ 21st century వరకు ఈ మధ్యకాలంలో ఉండే సంఘం ఏర్పడింది. 33వ ADలో సంఘం ఏర్పడిన తర్వాత ఏమైందంటే, చర్చ్ని ఏమని పిలుస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఏం చూడగలమంటే, అక్కడ సంఘము
ఆయన యొక్క శరీరము. ఇప్పుడు ఈ సంఘం అనేటువంటిది ఏంటన్నమాట? చర్చ్ అంటే ఏంటి చెప్పండి? చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు యొక్క శరీరం. అంటే సంఘం అనేటువంటి మనందరం కూడా క్రీస్తు యేసు యొక్క శరీరమై ఉన్నాం, యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా, యేసుక్రీస్తు యొక్క శరీరం ఇప్పుడెవరు అంటే యేసు ప్రభు జీవించినంతకాలం, 33.5 సంవత్సరాలు జీవించినంత కాలము ఆయన శరీర రీతిగా ఈ లోకంలో ఎలా బ్రతికాడో మనం అబ్జర్వ్ చేస్తే, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇప్పుడు శరీరం ఎవరు? ఆయన జీవించినప్పుడేమో అది ఫిజికల్ బాడీ, ఆయనకు స్పిరిచువల్ బాడీ కూడా ఉంది. ఆ స్పిరిచువల్ బాడీ ఏంటంటే చర్చ్ అన్నమాట. స్పిరిచువల్ బాడీ అంటే ఆత్మీయ శరీరం. ఇప్పుడు సంఘం ఏంటన్నమాట? యేసుప్రభు యొక్క ఆత్మీయ శరీరం. యేసుప్రభు యొక్క భౌతిక శరీరము, యేసుప్రభు యొక్క ఆత్మీయ శరీరం. యేసుప్రభు యొక్క ఆత్మీయ శరీరం ఎవరు? సంఘం అని పిలువబడేటువంటి మనం. కాబట్టి ఇప్పుడు సంఘం ఎలా జీవించాలన్నమాట? చర్చ్ అంటే ఏంటన్నమాట? యేసుప్రభు శరీర రీతిగా ఉన్నప్పుడు, ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడు ఆయన శరీరం ఏ విధంగా ఈ లోకంలో జీవించిందో, ఇప్పుడు సంఘము అని పిలువబడేటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా జీవించడానికి పిలువబడ్డాము తప్ప, మనము గుళ్ళు గోపురాలు కట్టుకొని ఆరాధించి భజనలు చేసి ఒక మీటింగ్లో కూర్చొని మనం చర్చి అయిపోయింది, నేను చర్చికి వెళ్తున్నాను, చర్చిలో నేను కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను, లేదా నేను చర్చిలో పలాని పదవి చేపట్టాను, దేవుని కొరకు ఏదో నేను కార్యక్రమాలు చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను అనుకోవడం అనేది మన బుద్ధిహీనత. మనం సంఘం అనేటువంటిది ఏంటంటే ఈ ఫిజికల్ బాడీ. అందుకని యేసు ప్రభు యొక్క శరీరము ఏ విధంగా ఈ లోకములో జీవించిందో ఆ విధముగా సంఘమని పిలువబడేటువంటి మనమందరము ఆ విధముగా జీవించినంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవులందరూ యేసుక్రీస్తు శరీరంలాగా జీవించినంత వరకు విశాఖపట్నంలో చర్చ్ లేదు. తెలుసా మీకు? దాదాపు 3,000 సంఘాలు మన విశాఖపట్నంలో ఉన్నాయి. 3,000 ప్లస్ ఉన్నాయి సంఘాలు. ఎవరో చెప్పారు 5,000 దాకా ఉన్నాయి అన్నారు. ఇంకెక్కువ ఉండొచ్చు. 5,000 చర్చిలు ఉన్నాయంటున్నారు. నేనంటాను, కానీ నా దృష్టితో మీరు చూడండి, నేనంటాను దేర్ ఈజ్ నో చర్చ్. తెలుసా మీకు? చెప్పొద్దు నాకు బిల్డింగ్ ఉందండి, మా చర్చ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అంటారు. యేసు ప్రభులాగా బ్రతికే బృందమేనాది? యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలైన వారు ఆ యేసు ప్రభు లాంటి జీవన శైలిని కలిగి జీవించని ప్రజలైతే వారు సంఘముగా పిలువబడరు. దే ఆర్ నాట్ కాల్డ్ ద చర్చ్. దట్ ఈస్ ఎ క్లబ్, దట్ ఈస్ ఎ సినిమా హాల్, దట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఎ యూనియన్. అది ఒక యూనియన్. కానీ యేసు ప్రభు యొక్క శరీరం ఎలా బ్రతికిందో ఆ విధంగా కనుక మనం బ్రతకకపోయినట్లయితే, అందుకని ఏ గ్రామంలోనైతే, ఈవెన్ విశాఖపట్నం అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి క్రైస్తవులైన వారందరూ యేసు ప్రభు యొక్క శరీరం. మనం ఆ శరీరం ఎలా బ్రతికిందో ఈ శరీరం కూడా అలాగనే జీవించగలిగితే అప్పుడు అనకాపల్లిలో సంఘం ఉంది అని చెప్పగలం, అలాగనే విశాఖపట్నంలో సంఘం ఉంది అని చెప్పగలం. అప్పుడు దేవుని యొక్క రాజ్యము విశాఖపట్నంలో ఉన్నది అని చెప్పగలం, హైదరాబాదులో దేవుని యొక్క రాజ్యం వచ్చింది అని చెప్పగలం. అంతే తప్ప మనం గుళ్ళు గోపురాలు కట్టేసి బిల్డింగ్స్ కట్టేసి ఇది మా చర్చి కార్యక్రమాలు జరిగిపోతున్నాయండి, చాలా సూపర్గా ఉందండి అని అనుకుంటే సాతాను క్రైస్తవ జనాంగాన్ని మోసం చేశాడు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, మీరందరూ కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, దాదాపు 30 మంది వరకు ఉన్నారు. మీరందరూ నా దగ్గర రావడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని అతిగా ప్రేమించి మీరు నేను ఇక్కడ బోధిస్తున్నటువంటి బోధ ప్రకారం, అంటే నా సొంత బోధ కాదు, బైబిల్లో మీకు రెఫరెన్స్లు చూపించుకుంటే ఏం బోధించట్లేదు, ఈ బోధ ప్రకారం కనుక మీరు జీవించకపోతే, ఈ విధంగా కనుక మీరు జీవించకపోతే ఏమండి, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మన వైజాగ్లోనే ఎంతోమందికి లేదు ఈ అవకాశం, చాలామందికి లేదు ఈ అవకాశం. కానీ దేవుడు మీకు ఈ రెవల్యూషన్ ఇచ్చాడు, ఈ గొప్ప అవకాశం మీకు ఇచ్చాడు, ఎంతో గొప్ప ఆయన యొక్క సత్యాన్ని మీకు బయలుపరుస్తున్నా. అందుకని సత్యమును సప్రెస్ చేసే వాళ్ళ గురించి రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 31వ వచనం వరకు వచనాలు చదవగలిగితే, మీరు చదవనక్కర్లేదు, అక్కడ 4 విషయాలు చెప్తాను చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి సత్యమును నమ్మక, లాస్ట్ వీక్ మనం నమ్మకం గురించి నేర్చుకున్నాం కదా, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారిని ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే మనం సత్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు సత్యాన్ని సప్రెస్ చేస్తున్నాం అనుకోండి, ఏముందిలే లివింగ్స్టన్లు చెప్తుంటాడులే, ఈ రోజున ఎవడలా జీవిస్తున్నాడు, ఎవడెలా జీవిస్తున్నాడని మనం అనుకుంటూ నా మాటలు పెడచెవిన పెట్టి, నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, సత్యం. అందుకని కావాలంటే మీరు చరిత్రను తిరిగేయండి. ఎవడైతే సత్యమును సప్రెస్ చేసి, సత్యాన్ని అణిచిపెట్టి, సత్యమును అణిచివేసి
సత్యమును అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు వాడిని ఏం చేశాడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రజలైన వారందరినీ ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ అందరినీ దేవుడు ఏం చేశాడంటే 4 స్టెప్స్ నష్టం కలిగించాడు దేవుడు. అంటే దేవునికి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. సత్యమును ఎవడైతే అణచివేస్తాడో, సత్యాన్ని ఎవడైతే కాళ రాస్తాడో, సత్యాన్ని ఎవడైతే సప్రెస్ చేస్తాడో, అణచివేయడానికి ప్రయత్నం చేస్తాడో, వారి మీదకి దేవుని ఉగ్రత పరలోకము నుండి బయలుపరచబడుతుంది అని అన్నాడు. రోమా 1:18 చదవండి ఒకసారి ఒక మాట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. చూసారా, దేని చేత అడ్డగిస్తున్నారు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. చాలా పరలోకం నుండి ఏం బయలుపరచబడుతుందట? దేవుని యొక్క కోపం అంటే దేవుని యొక్క ఉగ్రత. ర్యాత్ ఆఫ్ గాడ్ ఈజ్ బీయింగ్ డిస్ప్లేడ్. అంటే దేవుని ఉగ్రత ఏ విధంగా బయలుపరుస్తుందంటే చూడండి, ఆ ఉగ్రత బయలుపరచబడినందున ఏం జరిగింది తెలుసా? మనం కొన్ని వచనాలు కనుక మీరు చూడగలిగితే, ఎందుకంటే ఐ వాంట్ టు టర్న్ యువర్ ఐస్ ఆన్ టు ద స్క్రిప్చర్స్, ఎందుకంటే లేఖనాలని మీకు చూపించడం ద్వారా మీరు ఇంకా చాలా బాగా అర్థం చేసుకోగలరు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. మనం అలా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు ఏం జరిగింది? మొట్టమొదటిగా మనం 22వ వచనం చదువుకుందాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. నంబర్ 1 జరిగినటువంటి నష్టం ఏంటంటే, నంబర్ 1 దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ ఉగ్రతను బట్టి వారు అంటే దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా వచ్చిందంటే, దేవుడు వారిని విగ్రహారాధనకి, విగ్రహారాధనకి విడిచిపెట్టాడు. వారి మనసులో అంధకారం అయిపోయి వారు విగ్రహారాధికులుగా మారిపోయారు. రెండవది ఏం జరిగిందనంటే, దేవుని యొక్క ఉగ్రత వలన వారు విగ్రహారాధన కంటే గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఓవర్ టు, దేవుడు వారిని దేనికి అప్పగించాడు? విగ్రహారాధనకు అప్పగించాడు. రెండవది దేనికి అప్పగించాడంటే, మనం 25వ వచనంలో మనం చూడగలిగితే 25, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి అని అన్న. అంటే సత్యమును అసత్యానికి మార్చారు. దీన్ని ఏమనొచ్చు అంటే ఇర్రేషనాలిటీ. అంటే సత్యాన్ని వీళ్ళు అసత్యానికి మార్చేశారు. ఇది రేషనలైజ్ చేశారనమాట. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఇర్రేషనాలిటీ అంటే సత్యమును అసత్యమునకు మార్చిరి. అసత్యములో అంటే దేవుడు అసత్యంలోనికి అప్పగించాడు. రెండవది విగ్రహారాధనలోనికి అప్పగించాడు, విగ్రహారాధనకు. రెండవది అసత్యానికి అప్పగించాడు. మూడవది ఏంటంటే ఇమ్మొరాలిటీ. నాలుగవది ఇంప్యూరిటీ. మనం చూడండి 26వ వచనంలో చూస్తాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అంటే ఇమ్మొరాలిటీ అంటే వ్యభిచారము, ఏమంటే చేయరాని కార్యములు. ఇమ్మొరాలిటీ వ్యభిచారము, లేకపోతే పురుష సంయోగం, స్త్రీ సంయోగం. స్త్రీలు స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు చేసేటువంటి అవాంఛనీయమైనటువంటి పనులు చేయడానికి వారు పూనుకున్నారు. నాలుగవది ఏంటంటే ఇంప్యూరిటీ ఆఫ్ ఎవ్రీ కైండ్. ప్రతి విధమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు, ప్రతి అపవిత్రమైన కార్యాలు. 28వ వచనం చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. భ్రష్ట మనస్సు అర్థమైందండి? ఇది చరిత్రలో ఉండేటువంటి సత్యం. అందుకని దేవుని సత్యాన్ని ఎప్పుడైతే, ఈ సత్యవాక్యాన్ని మనం ఎప్పుడైతే సప్రెస్ చేస్తామో అప్పుడు దేవుడు ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వలన దేవుడు ఏం చేశారంటే మానవులందరినీ వారిని విగ్రహారాధనకు అప్పగించాడు, తర్వాత అసత్యాన్ని నమ్మడానికి అప్పగించాడు, వ్యభిచారానికి అప్పగించేశాడు, భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. అందుకని చేరాని కార్యములు. ఎన్ని కార్యాలు చేస్తున్నారు వాళ్ళు? 28వ వచనం నుండి మీరు 29 నుంచి చదవగలిగితే చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేత, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము,
కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషకులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. చూసారా ఎన్ని పాపాలు ఉన్నాయి ఇందులో? ప్రతి దుర్మార్గపు క్రియలన్నీ చేయడానికి మానవులు దేవుడు అప్పగించారు. ఎందుకని? దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద ట్రూత్. సత్యాన్ని వీళ్ళు నమ్మకుండా సత్యాన్ని సప్రెస్ చేస్తున్నారు, అణచివేస్తున్నారు. అందుకని ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుందంటే, విగ్రహారాధన అనగానే చాలామంది ఏమనుకుంటున్నారు, మేము ఏ విగ్రహారాధన చేయట్లేదని అనుకుంటున్నాం. కానీ విగ్రహారాధన అనేటువంటిది కూడా రెండు రకాలుగా ఉంది, గుర్తుపెట్టు. మన ఈస్టర్న్ టైప్ ఆఫ్ విగ్రహారాధన, ఈస్ట్లో జరిగే విగ్రహారాధన, వెస్ట్లో జరిగేటువంటి విగ్రహారాధన మనం చూస్తే ఈ విగ్రహారాధన రెండు రకాలు. ఈస్ట్ అంటే మన తూర్పు దేశాలు, చైనా, పాకిస్తాన్, ఇండియా, బర్మా, ఇవన్నీ చూడండి, ఈ తూర్పు దేశాలు అనమాట. ఈ తూర్పు దేశాల్లో జరిగే విగ్రహారాధన ఏమైపోయిందంటే, ఇది మ్యాటర్ని వాళ్ళు దేవునికి ఆరాధిస్తున్నారు. అంటే రాయి, వెండి, కర్ర, బొమ్మలు చేసుకొని వీటిని దేవునికి ఆరాధిస్తున్నారు. వెస్ట్లోకి వెళ్ళేసరికి వీళ్ళు ఏ విగ్రహారాధనలో పడిపోయారంటే, మ్యాటర్ని వాళ్ళు విగ్రహారాధన చేయరు వెస్ట్లో కదండి. వాళ్ళు విగ్రహాలు పెట్టుకోవడం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారంటే, వాళ్ళు మనీని దేవునికి ఆరాధిస్తున్నారు. అర్థమైందండి? ఈస్ట్లో ఈ విగ్రహారాధన ఏంటంటే మ్యాటర్ని పెట్టుకుంటున్నాం, మ్యాటర్ ప్లస్ మనీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు కూడా డబ్బు విగ్రహారాధనగా మారిపోయింది. వెస్ట్లోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే, మనీ అనేటువంటిది భయంకరమైనటువంటి విగ్రహారాధన అయిపోయింది. ఈ విగ్రహ ఆరాధన ఎలా అయిపోయిందంటే, వెస్ట్లో మీరు చూడండి, వాళ్ళు చాలా డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాడికి బోల్డ్ అంత డబ్బు ఉంటుంది కాబట్టి, అందుకని దేవుని నీడ్ వాడికి అనిపించదు. దేవుని యొక్క అవసరత ఏంటి? నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, బోల్డ్ అంత ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, అంతా ఉంది. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గాడ్? ఒకవేళ కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళినా, వాళ్ళు కొంతమంది ఫెలోషిప్ చేసినా కానీ ఏదో నామకే వాస్తే చేస్తారు తప్ప రియల్గా వాళ్ళు దేవుడిని ఆరాధించడానికి కూడుకునేటువంటి వాళ్ళు కాదు. సో ఈ విధంగా దేవుడు వీటిని అప్పగించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ విగ్రహారాధన ఏమైపోయిందనమాట, ఈస్ట్లో మ్యాటర్ అంటే అన్య జనులేమో విగ్రహాలు పెట్టుకున్నారు, క్రైస్తవులు ఏం చేస్తున్నారు విగ్రహారాధన అంటే, అవర్ టెంపుల్స్ హ్యావ్ బికమ్ అవర్ ఐడల్స్. తెలుసా, మనం నిర్మించుకున్నటువంటి దేవాలయాలు అంటున్నామే, అవి మనకు విగ్రహాలు అయిపోయినట్టు. ఈ విగ్రహాలని మనం కట్టుకుంటూ ఈ విగ్రహాలను మనం నిర్మించుకుంటున్నాం. అందుకని ఏం జరిగిందంటే, మానవుడు ఈ విగ్రహాలను నిర్మించడం ద్వారా దేవుని యొక్క మహిమని వాడు రూపమాపేశాడు, దేవుని మహిమ లేకుండా చేశాడు. అంటే గాడ్స్ గ్లోరీ కనబడాలి, దేవుని మహిమ కనబడకుండా ఏం చేస్తున్నాడంటే, మనం కట్టుకున్న నిర్మాణాలన్నీ కూడా దేవుని మహిమను రీప్లేస్ చేశాయి, అంటే స్థానభ్రంశం చెందించాయి. దేవుని మహిమ కనబడడానికి బదులు ఏం కనబడుతుంది? మన కట్టడం కనబడుతుంది. కట్టడాన్ని చూసి వీళ్ళు పొంగిపోతున్నారు, కట్టడాన్ని చూసి గర్విస్తున్నారు, కట్టడాన్ని చూసి దేవుడు ఇంతగా దీవించాడు, అంతగా దీవించాడు తెలుసా, మేము ఎంత గొప్ప టెంపుల్ కట్టామని తెలుసా అని అంటున్నారు. అంటే దేవుని మహిమను రీప్లేస్ చేశాయి అనేటువంటి సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈ దేవుని మహిమను రీప్లేస్ చేసి ఏం కట్టాడు వీడు? తన సొంత మహిమని, తన ఇమేజ్లో ఉండేటువంటి తన మహిమని స్థాపించుకొని అందులో అతిశయిస్తూ అందులో ఆనందిస్తున్నాడు. పేరు మాత్రం దేవుని పేరు అని చెప్తున్నాడు, కానీ ఎవరి మహిమ ఉందన్నమాట, ఎవరి ఇమేజ్ కనబడుతుంది? పలానా లివింగ్స్టన్ గారు కట్టారండి ఈ చర్చి, లేదా పలానా సంఘ పెద్దలు కలిసి కట్టారండి ఈ సంఘము. కాబట్టి మనం టెంపుల్ కట్టామంటే అర్థం ఏంటంటే, దేవుని మహిమను కాలరాసి మన సొంత మహిమని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని అందులో అతిశయించేటువంటి విగ్రహారాధనలో పడిపోయారు క్రైస్తవులు. ఇది అర్థమైందండి మీకు? ఇది విగ్రహారాధన అనుకోవట్లేదు, మనం దేవుని కొరకు కడుతున్నాం కదా అని అనుకుంటున్నాం. అందుకని బాబెలు గోపురాన్ని, ఆకాశం నుండి గోపురాన్ని కడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన ఆకాశం నుండి దిగి వచ్చి వారి భాషలు తారుమారు చేసి దాన్ని కట్టకుండా మధ్యలో ఆపేశాడు. ఎందుకొరకనంటే ఇది బ్యాబెల్ స్పిరిట్ అనమాట, బ్యాబెల్ స్పిరిట్ అనమాట. అందుకని మనం కట్టుకునే కట్టడాలు అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి దేన్ని రీప్లేస్ చేస్తున్నాయంటే, దేవుని మహిమని ఎరేస్ చేస్తున్నాయంట, చెరిపి వేస్తున్నారు. దేవుని మహిమ కనబడకుండా చేసేటువంటి ఆ టెంపుల్స్, ఆ స్ట్రక్చర్స్ని మనం ఏమనొచ్చు అంటే అవి మనకు విగ్రహారాలుగా మారిపోయినాయి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, మనము సత్యాన్ని కనుక అంగీకరించకుండా, ఒకవేళ కనుక సత్యానికి సుదూరంగా ఉంటే మనల్ని విగ్రహారాధనకు అప్పగించాడు. అందుకని కట్టుకోమన్న వాళ్ళని కట్టుకోమంటున్నాడు దేవుడు, వదిలిపెట్టేశాడు దేవుడు. అలాగనే అసత్యానికి వాదనలో పడిపోయావను, వాదించాలను వాదించుకో. అందుకని నేను ఒకటి డిసైడ్, ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ ఎనీవన్. నేను ఎవరితో తలుచుకోలేదు. నేను చెప్పేటువంటి మాటలు వినాలనుకుంటే రండి, వాదించాలనుకుంటే పోండి డైరెక్ట్గా. బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. నీకు సత్యం అర్థం కాలేదా నన్ను అడుగు, చెప్తాను. అంతే తప్ప టెంపుల్ కడితే తప్పేంటి, దశంభాగాలు తీసుకుంటే తప్పేంటి, ఒక మతాన్ని స్థాపించాం అంతే. ఇవి మత కేంద్రాలుగా మారిపోయాయి. ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, మత కేంద్రాలు ఎవరు ఉంటారు? పాస్టర్లు ఉంటారు, పురోహితులు ఉంటారు, అర్చనలు చేసేటువంటి పూజారులు ఉంటారు. అందుకని మతపరమైనటువంటి కేంద్రాలు పెట్టుకొని ఈ మతపరమైన కేంద్రాలుగా మనం నిర్మించి లోకానికి ఏం చూపిస్తున్నామంటే, మాది ఒక మతం అనేటువంటి ఇంప్రెషన్ని మనం లోకానికి ఇచ్చాం.
అందుకని చెప్పండి, ఇంకోటి గమనించండి, నేను మీకు బోధించే బోధ కంప్లీట్గా ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. క్రొత్త నిబంధన బోధ నుంచి మనం తొలగిపోయాము అని నేను మొత్తుకుంటున్నాను, నేను ఘోషిస్తున్నాను. నేను అనేది ఏంటంటే, మీరు చిన్న చిన్నవి మార్చుకుంటున్నారు, చాలా సంతోషమే. కానీ నేను అనేది ఏంటంటే, ఇవన్నిటికంటే కూడా అతి ప్రాముఖ్యమైంది, మీరు కనుక నిజమైన సత్యము నుండి, అంటే దేవుని మహిమనే దొంగిలించి దేవుని మహిమనే ఏమంటారు, ఎరేస్ చేయడం అంటే చెరిపివేసేటువంటి ఆ విగ్రహారాధన నుండి మనం బయటికి రాకపోయినట్లయితే మనం అసత్యంలో బ్రతుకుతున్నవాడు, దేవుని ఉగ్రత క్రింద ఉండేటువంటి వాడు. అందుకని దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేటువంటి వాడు కాదు. దేవుడు నన్ను మాత్రం, నీ దేవుడు అనే యెహోవాను, మా ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, వేరొక దేవుడు ఉండడానికి వీల్లేదు. గాడ్ ఈజ్ జెలస్. దేవుడు ఎంతో పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగినటువంటి వాడు. నువ్వు ఏమన్నా చేయగాని ఆ దేవుడైన యెహోవాను తప్ప ఇంకా దేనిని నువ్వు ఆరాధించినా ఈ దేవుడు ఊరుకునేటువంటి వాడు కాదు. అందుకని నేను అనేది ఏంటంటే, మొట్టమొదటిగా ప్రాథమికంగా మన ఆరాధన, మన వర్షిప్ ఎవరి మీద ఉండాలంటే మన దేవుడైనటువంటి యెహోవా మీద తప్ప ఇంకా దేనిని మనం ఆరాధించడానికి వీల్లేదు, దేనిని నిర్మించడానికి వీల్లేదు. ఆ విధమైనటువంటి అల్టిమేట్ అలీజియన్స్, అల్టిమేట్ మన యొక్క ప్రేమ ఆ దేవుని మీద ఉండి మనం ఆయనని మాత్రమే సేవించగలిగినప్పుడు అప్పుడు లోకానికి ఏం తెలుస్తుందనంటే, ఈ సంఘం అంటే క్రీస్తులాగా జీవించేటువంటి సరే. ఇందాక పాల్ గారు, తర్వాత మీ పేరేంటి బ్రదర్? మీ పేరు జాన్ గారు. జాన్ గారు చెప్పిన స్టేట్మెంట్స్లో ఒక 2 మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను. పాల్ గారు ఏమన్నారంటే, ఈ బోధ చాలా కష్టం అండి, ఇది జీవించడం చాలా కష్టం అండి అన్నారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ 100% కరెక్ట్. అలాగే జాన్ గారు కూడా చెప్పారు, ఏమన్నారంటే, ఏం లేదండి ఇది చాలా సులువు అండి అని అన్నారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇప్పుడు దీనికి ఉండేటువంటి నేను డిఫరెన్స్ చెప్పాలనుకుంటాను, చాలా జాగ్రత్తగా. ఈయన చెప్పిన ప్రకారం ఈ బోధ కఠినమైందే కాదనట్లేదు, ఆయన చెప్పిన ప్రకారం ఈ బోధ సులువైందే. ఎప్పుడు సులువు అవుతుంది, ఎప్పుడు కఠినమవుతుంది అనంటే 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ బోధని మనం దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి. ఇక్కడికి వచ్చే ముందు లోపలే మీరు అన్నీ కూడా సైలెంట్లో పెట్టండి. సరే, ఇవి ఎందుకు సులువు అవ్వట్లేదు అనంటే చాలా జాగ్రత్తగా. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్తుంటాడు. 16వ అధ్యాయము 18వ వచనంలో, నేను నా సంఘమును కట్టేదను అన్నాడు. అక్కడ చర్చ్ గురించి మాట్లాడాడు. సంఘం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, యేసుక్రీస్తు శరీరం ఈ లోకంలో జీవించినట్లుగా క్రైస్తవ సంఘము ఆ విధముగా జీవించాలంతే, జీవించేది తప్ప ఇక కార్యక్రమాలు చేసేది, కొన్ని ప్రోగ్రాంలు పెట్టేటువంటిది సంఘం కాదు. రెండవది ఏమన్నాడంటే, మనం 23వ వచనంలో చూస్తే ఏమన్నాడు అక్కడ, యేసు ప్రభు సిలువను గురించి మాట్లాడు. ఏం మాట్లాడు చెప్పండి? సిలువను గురించి మాట్లాడు. ఒకటేమో సంఘం గురించి చెప్పాడు, రెండవ సిలువను గురించి మాట్లాడు. యేసు ప్రభు మొట్టమొదటిగా సంఘము గురించి మాట్లాడిన మాట మత్తయి 16:18 ఉంది. మొట్టమొదటిగా సిలువను గురించి ప్రస్తావించిన మాట కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలం. ఈ సిలువను గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్త వినండి, ఏమంటున్నాడంటే, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఏమన్నాడు చూడండి. ఆ 23వ వచనం ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 24 చదువు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా సిలువనెత్తుకొని వెంబడించాలి. చూడండి, యేసు ప్రభులాగా జీవించడం ఎప్పుడు సులువవుతుందనంటే, మనము ఎప్పుడు సులువవుతుందంటే 2 విషయాలన్నమాట. ఒకటేంటంటే, మన యొక్క సెల్ఫ్ విషయంలో మనం డయింగ్ టు అవర్ సెల్ఫ్, నంబర్ 1. అంటే మన అహం విషయంలో మనం చనిపోయినప్పుడు మనకి సులువవుతుంది. మన అహం విషయంలో మన సెల్ఫ్ డెత్ చేయగలిగినప్పుడు, దాన్ని చంపగలిగినప్పుడు, మనలో నేను అనేవాడు ఒకడు ఉంటాడు. ఈ నేను అనేటువంటి, చూడండి, చాలా కుటుంబాల్లో అల్లర్లు, గొడవలు, ఈ ఇబ్బందులు, ఇరుకులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? చాలా కుటుంబాలలో గొడవలు రావడానికి గల కారణం ఏంటంటే, సెల్ఫ్ అనేది వారి హృదయ సింహాసనం మీద ఆసీనమైంది. ఎప్పుడైతే మన హృదయం అనే సింహాసనం మీద మన సెల్ఫ్ ఎప్పుడైతే ఆసీనం అవుతుందో, అప్పుడు రకరకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్, పోరాటాలు, గొడవలు, దెబ్బలాటలు, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. దానంతటి గల కారణం ఏంటంటే, సెల్ఫ్ అనేటువంటిది అది తిష్ట వేసింది. మన హృదయం అనే సింహాసనం మీద తిష్ట వేసినందున మన జీవితంలో ఏం జరుగుతుందనంటే, ఈ గొడవల నుంచి మనం బయటికి రాలేకపోతాం. అందుకని మనకు జీవించడం కష్టం అవుతుంది.
ఇందాక ఇంకో బ్రదర్ ఇంకో మంచి మాట అన్నారు, ఇకను జీవించినది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తాను. అంటే క్రీస్తుని హృదయంలోనికి రావాలంటే ఏమవ్వాలి? అందుకని ఒక భక్తుడు చిన్నప్పుడు మేము సండే స్కూల్లో మాకు చెప్పేవాళ్ళు ఏమన్నారంటే, ఐ అంటే నేను అనమాట, ఈ ఐని వంచండి అని అన్నారు. ఐని వంచితే ఏమవుతుంది చెప్పండి? ఇట్లా ఒక సింగిల్ లెటర్ పెట్టామనుకోండి, ఇది ఐని వంచితే ఏమవుతుంది అనమాట? సి అవుతుంది. అంటే ఐగా నువ్వు బ్రతికినంత కాలము, నేనుగా బ్రతికినంత కాలము నా జీవితం అంతా పోరాటమే. నేను క్రీస్తు వంటి జీవనశైలి జీవించలేను, ఇది నాకు చాలా కష్టము. ఎప్పుడైతే నా జీవితంలోనికి క్రీస్తు వస్తాడో, ఐ అనేది వంచబడుతుందో, నేను అనేటువంటి వాడిని కంప్లీట్గా విరిగిపోయి వంగిపోతానో, అప్పుడు ఆ క్రీస్తు నా హృదయంలోనికి వస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు నా హృదయంలోనికి వచ్చాడో, అప్పుడు ఆటోమేటిక్గా నేను ఎలాంటి జీవితమైనా క్రీస్తు లాంటి జీవితము జీవించడానికి సాధ్యం. ఇది అందుకని చాలామంది ఇది జీవించడానికి కష్టమే. కానీ ఎందుకు కష్టం అంటే, నువ్వు ఐని పెట్టుకున్నంత కాలం నీకు కష్టమే, ఐని సీగా మార్చుకుంటే అది సులువు అన్నమాట. అర్థమైందా? మీ ఇద్దరికి ఆన్సర్స్ వచ్చేసాయి. ఐగా ఉన్నంతకాలం అది కష్టమే, మీరు చెప్పింది కరెక్ట్. ఆయన ఏమన్నాడు? ఇది సులువు అన్నాడు. ఎప్పుడు సులువు అంటే, ఇక నువ్వు జీవించినది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తాను. అంటే మనం క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించగలిగినప్పుడు, మన సెల్ఫ్ బ్రేక్ అవ్వగలిగినప్పుడు, అంటే డయింగ్ టు సెల్ఫ్ అనంటే అర్థం ఏంటంటే, నేను కొన్ని విషయాలు ఇలా రాసుకున్నాను ప్రేరణ. మనం సెల్ఫ్ విషయంలో చనిపోవడం అంటే అర్థం ఏంటి అంటే, డయింగ్ టు యువర్ సెల్ఫ్, నీ సెల్ఫ్ విషయంలో చనిపోవడం అంటే డయింగ్ టు యువర్ సెల్ఫ్, దట్ మీన్స్ డయింగ్ టు యువర్ ఓన్ ఇంట్రెస్ట్స్. అంటే నీ ఇంట్రెస్ట్ అంటే నీ కోరికలు, లేకపోతే నీ ఆశల విషయంలో నువ్వు మరణించాలి. రెండవది నీ యాంబిషన్స్, నీ కోరికల విషయంలో నువ్వు మరణించాలి. అలాగే యువర్ యారగన్స్, నీ అహంకారం విషయంలో నువ్వు మరణించాలి. టు యువర్ ప్రైడ్, నీ గర్వం విషయంలో నువ్వు మరణించాలి. టు యువర్ సెల్ఫ్ రైచియస్నెస్, అంటే స్వనీతి అంటే అర్థం ఏంటి తెలుసా? నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను ఈ తప్పు చేయలేదు, నేనే కరెక్ట్ అని అనుకోవడం అనేది సెల్ఫ్ రైచియస్నెస్. ఇవన్నీ మనలో ఉన్నాయి. గర్వం ఉంది, అహంకారం ఉంది, నేను చేసింది కరెక్టే, నా మాటే కరెక్టు, నేను ఎప్పుడు తప్పు చేయను. తర్వాత నా యొక్క కోరికలు, నా ఇంట్రెస్ట్లు, నా ఆశలు, నా శక్తి, నా ఉద్దేశాలు నెరవేర్చబడాలని అనుకున్నంత కాలము యు ఆర్ నాట్ డైయింగ్ టు యువర్ సెల్ఫ్. అంటిల్ అన్లెస్ యూ డై టు యువర్ సెల్ఫ్, యూ కెనాట్ లివ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జీవితం జీవించడం అసాధ్యము. అందుకని చాలామంది క్రీస్తు జీవితం ఎందుకు జీవించలేక, అలాంటి సంఘాలు మనకు కనబడట్లేదే. అలాగ క్రీస్తు వంటి జీవనశైలి కలిగి జీవించేటువంటి బృందం కనబడట్లేదు, కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని సంఘానికి ఏం పోయింది తెలుసా? సంఘం 3 విషయాలు కోల్పోయింది. ఒకటి, సంఘం దాని అథారిటీ కోల్పోయింది. సంఘానికి అధికారం లేదు తెలుసా? సంఘానికి విట్నెస్ లేదు, సంఘానికి సాక్ష్యం లేదు అసలు. ఇందాక బ్రదర్ ఒక మంచి మాట అన్నారు, నతానియేల్ ఏమన్నారంటే, క్రైస్తవులు చాలా మంచిగా ఉంటారు, ప్రేమ కలిగి జీవిస్తారని అనుకుంటే ఈ లోపలికి వచ్చి చూస్తే ఏం కనబడింది? ఇక్కడ కూడా చాలా భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. విట్నెస్ పోయింది. ఈవెన్ నక్సలైట్లు కూడా ఏమనుకున్నారటంటే, నక్సలైట్లు కూడా యాక్చువల్గా క్రిస్టియన్స్గా మారాలని అనుకున్నారట. అందుకని వాళ్ళు ఒక పాట రాశారు అప్పట్లో. చాలా నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు నక్సలైట్లు ఒక పాట రాశారు. జననాట్య మండలి అనే ఒక పుస్తకం ఉంటుంది, అందులో దాదాపు 100 పైన పాటలు ఉండేవి. దాదాపుగా నేను పాటలన్నీ పాడేవాడిని చిన్నప్పుడు. అందులో ఒక పాట అంటాడనమాట, కష్టాలు పోతాయని క్రైస్తవ మతంలో చేరితే, కమ్మ క్రైస్తు, రెడ్డి క్రైస్తు, మాల క్రైస్తు, మాదిగ క్రైస్తు, కాపు క్రైస్తు, అంటరాని పిశాచులు వెంటబడుతూ ఉన్నారు అనే మాట రాశాడు. అదండి ఏమన్నాడంటే, కష్టాలు పోతాయని క్రైస్తవ మతంలో చేరితే, కమ్మ క్రైస్తు, రెడ్డి క్రైస్తు, మాల క్రైస్తు, మాదిగ క్రైస్తు, కాపు క్రైస్తు. మరి ఇలాంటి క్రైస్తవులు ఉంటే, అందులో కూడా కుల విభజన ఉంటే, మరి నేను ఎలా నమ్ముకోవాలి? నేను ఇందులో కొంచెం నమ్మకం, ఇందులో కాస్త మనశ్శాంతి దొరుకుతుందంటే, ఇందులో కూడా కులతత్వాలు ఉన్నాయి, ఇందులో కూడా అబద్ధాలు ఉన్నాయి. అందుకని క్రీస్తు శరీరం వంటి శరీరముగా మనం జీవించడానికి మనం ఎందుకు చేయట్లేదు? అందుకని క్రైస్తవ సంఘానికి విట్నెస్ లేదు, క్రైస్తవ సంఘానికి అథారిటీ లేదు. అర్థమైందా? మన అథారిటీ పోగొట్టుకున్నాం, మన విట్నెస్ని పోగొట్టుకున్నాం. అందుకని వీ లాస్ట్ అవర్ అథారిటీ. అధికారం ఏంటంటే రోగుల కొరకు ప్రార్థన చేస్తే స్వస్థత పొందాలి, ప్రజల జీవితంలో వాక్యం విన్న తర్వాత వాళ్ళలో నిజమైన మార్పు రావాలి. ఎందుకు ఈ మార్పులు రావట్లేదు? ఎందుకు? వారికి అథారిటీ లేదు. సంఘంలోనికి ఎవడైనా వచ్చి ప్రవేశించాలంటే భయపడాలి. ఆది క్రైస్తవ సంఘంలో వారితో చేరుటకు ఎవడునూ తెగించలేదట, వాళ్ళతో చేరాలంటే భయపడ్డారట. మన దగ్గర రావాలంటే ఎందుకు భయపడట్లేదు? పర్లేదు రా, ఆ చర్చిలో ఎవడైనా రావచ్చు అన్నమాట. అందరూ ఆహ్వానమే. యేసుప్రభు లోకానికి వచ్చింది, ఆయన హెల్త్ గాస్పల్, వెల్త్ గాస్పల్ చెప్పడానికి రాలే.
ఆయన ఏ గాస్పల్ తీసుకొచ్చాడంటే ఆయన సిలువను గూర్చిన గాస్పల్ తీసుకొచ్చాడు. ఆయన ఒకవేళ హెల్త్ గాస్పల్ తీసుకొస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఒకవేళ వెల్త్ గాస్పల్ మీరు అందరూ ధనవంతులు అయిపోతారంటే ఎవరికి ధనం అక్కర్లేదు చెప్పండి, ఎవరికి ఆరోగ్యం అక్కర్లేదు చెప్పండి, అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటారు. కానీ యేసు ప్రభువు తెచ్చింది హెల్త్ వెల్త్ గాస్పల్ కాదు, యేసు ప్రభువు తెచ్చింది సిలువ గాస్పల్ తెచ్చాడు. అంటే అర్థం ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని ఆయన్ని సీగా మార్చుకొని నా సిలువనెత్తుకుంటే తప్ప నువ్వు నన్ను వెంబడించడం చాలా అసాధ్యం. ఇది అందరికీ కష్టం. ఈ సిలువనెత్తుకోవాలంటే అందరికీ కష్టం. అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుప్రభు దగ్గర రాలేకపోతున్నారు. అందుకే యేసుప్రభుని రిజెక్ట్ చేశారు. అందుకే మనలాంటి పాస్టర్ని కూడా చాలామంది రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే వీఆర్ ప్రీచింగ్ ద గాస్పల్ ఆఫ్ క్రాస్. చాలామంది మీరు అనుకుంటారు పాస్టర్ గారు చాలా పెద్ద మీటింగ్స్ అండి, లక్షల మంది వెళ్తున్నారండి. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? వాళ్ళు ప్రీచ్ చేసేది నంబర్ 1 సేటనిక్ గాస్పల్, ద గాస్పల్ విచ్ కేమ్ ఫ్రమ్ ద హెల్. నరకము నుండి వచ్చినటువంటి సువార్త, అది అబద్ధపు సువార్త. హెల్త్ వెల్త్ గాస్పల్ అనేటువంటిది ఇది నరకపు సువార్త అంతే. ఇది సాతాను సువార్త, ఇది క్రీస్తు సువార్త కదా. క్రీస్తు సువార్త ఏంటంటే డినై యువర్ సెల్ఫ్, డై టు యువర్ సెల్ఫ్. నిన్ను నీ ఉపేక్షించుకో, అయిని నీ యారగెన్స్ని మార్చేసుకో, నీ గర్వాన్ని అణచివేసుకో, నీ యొక్క కోపాన్ని అణచివేసేసుకో, నీ యొక్క యాంబిషన్స్ని తొలగించేసుకో, విసర్జించేసాయి. నీ స్వనీతిని, నేను మంచివాడను మంచిదానను అనేటువంటి ఆ స్వనీతిని నువ్వు తొలగించేసుకో. అప్పుడు నువ్వు క్రీస్తు లాంటి జీవితం నువ్వు జీవించగలవు. సెల్ఫ్ని బ్రేక్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది. ఇంకొకటి ఏంటంటే, రెండవది ఏంటంటే, సంఘంలో ఉండేటువంటి రెండవ పాపం ఏంటంటే హిపోక్రసీ. హిపోక్రసీ అంటే వేషధారణ. ఏమండి, ఈ వేషధారణ వలన ఏం జరుగుతుందనంటే చాలామంది ఈ వేషధారులుగా ఉండడం వలన సంఘంలో ఏం జరిగిందనంటే ప్యూరిటీ అనేటువంటిది పోయింది. సంఘానికి పవిత్రత లేదు. ఎందుకంటే సంఘంలో దేవుని సన్నిధి ఉండాలంటే వేషధారణ ఉండడానికి వీల్లేదు. ఈ వేషధారణ అనేటువంటిది సంఘంలోనికి వచ్చింది. ఇది ఎలాంటిదంటే ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రిస్టియన్స్ అందరు ఎలా ఉన్నారంటే ఆల్ ద క్రిస్టియన్స్ ఆర్ బిహేవింగ్ లైక్ డాగ్స్ ట్రయింగ్ టు బిహేవ్ లైక్ క్యాట్స్ అని. అంటే కుక్కలు పిల్లుల్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు కుక్క ఉందనుకోండి, ఈ కుక్కని నేను పిల్లిలాగా అరవడానికి నేను ట్రైనింగ్ ఇచ్చాను అనుకుందాం. ఉదాహరణకి, ఏ కుక్క నువ్వు మ్యావ్ అనాలని రోజు ట్రైనింగ్ ఇచ్చాను అనుకోండి. 4 రోజులు ఏంటంటే 4 రోజుల్లో 10 రోజుల్లో ఈవెన్ కుక్కలు బాగా ఈజీగా నేర్చుకుంటాయి మనకంటే ఎక్కువగా. ఏమండి, సిట్ డౌన్ అంటే కూర్చుంటాయి, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి. కుక్కలు మనకంటే చాలా బాగా మాట వింటాయి. అందుకని ఈ కుక్కకు నేర్పించి నువ్వు మ్యావ్ అనగానే అది మ్యావ్ అంటుంటుంది అన్నదనుకోండి, దానికి కొంచెం కష్టమే. మ్యావ్ ఎందుకంటే అది అరిసేది బౌ అని అరిసేది, మ్యావ్ అనడం దానికి కొంచెం కష్టమే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, ఈ మ్యావ్ అనేటువంటి కుక్క మ్యావ్ అనుకుంటూ వెళ్తుంది అనుకోండి. ఈలోపు వేరే కుక్క దీని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని ఏం చేస్తుంది? వెంటనే అది తన నిజస్వరూపాన్ని, తన అసలు రూపాన్ని బయటకు కక్కేస్తుంది. ఊరుకుంటుందా? దాని మీదకి వస్తే ఊరుకోదు. ఈ కుక్క వెళ్ళిపోయి ఆ కుక్కని కరిసేయడమో, దాని మీద దాడి చేయడమో, దానికి గందరగోళం చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే హిపోక్రసీ అనేటువంటిది ఏంటంటే క్రైస్తవ సంఘంలో మనందరం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? చాలామంది క్రైస్తవులు 99.9% క్రిస్టియన్స్ హిపోక్రసీ అంటే మనం భక్తిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక బ్రదర్ అన్నాడు ఈజీ అన్నారు, ఈయన కష్టం అన్నాడు. ఎందుకు కష్టం అంటే ఆ విషయంలో చెప్తున్నారు. ఇది ఇలా జీవించడం కష్టం అని అంటున్నారు కదా. కష్టం ఎప్పుడవుతుందనంటే కుక్క మ్యావ్ అనడం అనేటువంటిది నటించడం చాలా కష్టం. నటించాలంటే కష్టం, న్యాచురల్గా జీవించాలంటే కష్టం లేదు. ఆమెన్. అర్థమైందా మీకు? నటించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నన్ను ఒక రజనీకాంత్ లాగా నువ్వు స్టైల్గా నడవమంటే అది చాలా కష్టం నాకు. అది ఎందుకంటే నన్ను నియర్ లివింగ్స్టన్లా నడవమంటే నేను మామూలు నడుచుకుంటూ వెళ్తాను, అది నాకు కష్టం కాదు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తులాగా జీవించడం కష్టం కాదు. ఎందుకు కష్టం అవుతుందంటే వాడు జీవించడానికి బదులు నటిస్తున్నాడు, అందుకు కష్టం. అర్థమైందా? సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ జస్ట్ లైక్ ప్రిటెండింగ్ టు బి స్పిరిచువల్. ఆత్మీయులుగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఆత్మీయతను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను పరిశుద్ధురాలను చూపించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ టఫ్ థింగ్ ఫర్ యూ. అర్థమైందండి? ఇది మనకు చాలా కష్టం అయిపోతుంది. అందుకని ఏం జరిగిందనంటే క్రైస్తవ సంఘంలో మనం ఎందుకు ఇలా జీవించలేకపోతున్నామంటే మనము నటించడానికి ప్రాముఖ్యతనిస్తున్నాం. అర్థమైందండి? మరి సినిమాలు తీసేటువంటి వాళ్ళు చాలామంది చెప్తుంటారు, నేను పేపర్లో కూడా చదువుతుంటాను.
పలానా సినిమా తీయడానికి వీళ్ళు 50 రోజులు 100 రోజులు వీళ్ళు చాలా కసరత్తు చేశారు, జిమ్కి వెళ్ళారు, లేకపోతే వీళ్ళు ఫుడ్ మానేశారు, సన్నబడిపోయారు. పాత రోజుల్లో ఒక సినిమా ఉండేది దేవదాస్ అనేది కదా. నిజంగా నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు నేను స్టోరీ విన్నాను, నేను చూసినప్పుడు అందులో చెప్తున్నారనమాట. ఆయన నిజంగా ఆ సినిమా తీసేటప్పుడు లిటరల్గా నెల రోజులు 40 రోజులు 3 నెలలు అనుకుంటాను, మరి నాకు అంత ఐడియా లేదు కానీ 2 నెలలు 3 నెలలు భోజనం చేయకుండా ఫాస్టింగ్ ఉన్నాడట, కంప్లీట్గా సన్నబడిపోయి ఆ బిక్కముఖం అయ్యేంతవరకు. నటించడానికి కష్టపడాలి, రియల్గా జీవించడానికి కష్టపడనక్కర్లేదు. అర్థమైందండి? అందుకని ప్రేరణ, వై ఇట్ ఈస్ బికమింగ్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు లీవ్ యువర్ యాంగర్. నీ కోపాన్ని విడిచిపెట్టడానికి ఎందుకు నీకు కష్టం అవుతుంది? నీ అహంకారాన్ని విడిచిపెట్టడానికి ఎందుకు కష్టమవుతుంది? నీ సోమరితనాన్ని విడిచిపెట్టడానికి ఎందుకు కష్టమవుతుంది? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు కష్టమవుతుంది? మనము ఇతరుల ఎడల జాలి కలిగి జీవించకుండానికి ఎందుకు కష్టమైపోతుందనంటే, బికాస్ వీఆర్ ట్రయింగ్ టు ప్రిటెండ్. ఏ డాగ్ ట్రయింగ్ టు బిహేవ్ లైక్ మ్యావ్ మ్యావ్ లైక్ ఎ క్యాట్, దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ డాగ్. అందుకని నేను ఎలా రాసుకున్నానంటే, ఇది ఇలా అనుకున్నాను అనమాట. ఎలా రాసుకున్నానంటే, ఇప్పుడు చూడండి, ఈ కుక్క వచ్చేసి ఏం చేసింది? మ్యావ్ మ్యావ్ అంది, చాలా జాగ్రత్త. మ్యావ్ మ్యావ్ అంటే క్యాట్ అనమాట, అంటే క్యాట్ లాగా అరుస్తుంది, చాలా జాగ్రత్త. క్యాట్ లాగా అరుస్తుంది. వేరే కుక్క రాగా ఏం చేసింది? ఎగిరి గెంతేసి ఆ కుక్కని కొట్టేసింది. అంటే ఇప్పుడు ఏమైందనమాట? చాలా జాగ్రత్త. దీని స్వరము పిల్లి స్వరము, కానీ స్వభావం మాత్రము కుక్క స్వభావం. అంటే ఏముందన్నమాట, ఈ రోజున చాలామంది స్వరము యాకోబుది, కానీ స్వభావం మాత్రం ఏశావుది. స్వరాలు నేర్చుకున్నాం మనందరం, ఏమనుకోదు నన్ను దయచేసి, అర్థమైందండి? ఎందుకంటే మీకు తెలుసు కదా నేను సూటిగా మాట్లాడుతున్నాను. మనం అందరం ఏమి నేర్చుకున్నామంటే, మనము స్వరాలు నేర్చుకున్నాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఓ వాట్ ఏ స్వరం. సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎంత అద్భుతమైన స్వరం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, వాట్ ఏ వండర్ఫుల్ స్వరం. అమ్మగారు బాగున్నారా? సిస్టర్ గారు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు వందనాలు బాగున్నారా? ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరైనా మనల్ని పొరపాటున ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు మన కుక్క స్వభావం బయటకు వచ్చేది. ఇంతవరకు పిల్లి స్వభావం. నిన్నెవరైనా ఒక మాట అన్నప్పుడు, నేను తోలనాడినప్పుడు, నీ మీద ఎవరైనా అన్యాయంగా నీ మీద నింద మోపినప్పుడు మన కుక్క స్వభావం ఏంటో బయటపెట్టేస్తాం. అందుకని యాకోబు ఇస్సాకు అంటున్నాడు, తన కుమారుడైనటువంటి యాకోబును చూసి తడిమి చూస్తాడు, లేదు, స్వరము యాకోబు స్వరమే కానీ చర్మం మాత్రం ఎవరిది? శరీరము మాత్రము ఏశావు శరీరమే. అందుకని ప్రేరణ, మనము మన స్వరాలు మార్చుకున్నాం కానీ, మన స్వరాలు చాలా బాగున్నాయి కానీ, మన వొకాబులరీ చాలా బాగుంది కానీ, మన స్వభావాలు మారలేదు. అందుకని మన స్వభావాన్ని మార్చుకోనంత వరకు, మన స్వభావము మారనంత వరకు క్రీస్తు శరీరముగా మనము జీవించలేము. క్రీస్తు శరీరముగా జీవించినంత వరకు ఆ పర్టికులర్ ఏరియాలో ఏమి లేదనమాట, క్రీస్తు సంఘం లేదు. మీరు 190 చర్చిలు నిర్మించవచ్చు. మీరు మేము పెద్ద చర్చి కట్టామండి, 10 లక్షలు కట్టామండి. ఈ మధ్య చాలా అది ఫ్యాషన్ అయిపోయింది. మేము 3 లక్షలు పెట్టి 3 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టాము, 4 కోట్లు పెట్టి కట్టాము. మా ప్రాజెక్ట్ 10 కోట్లు బ్రదర్. ఒక విషయం చెప్పనివ్వండి, దట్ విల్ బీ ఫిట్ ఫర్ ద ర్యాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు మాత్రమే పనికి వస్తుంది తప్ప అది దేవుని ఆశీర్వాదం మనకు పనికిరాదు. అందుకని మనం ఏ స్వరం నేర్చుకున్నాం? మనం హిపోక్రసీ, ఈ యొక్క వేషధారణ అనేటువంటిది మనల్ని ఏం చేసిందంటే, దేవునికి మనల్ని దూరంగా చేసింది. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఈ స్వభావము, జాగ్రత్త వినండి, మన స్వభావం ఎందుకు మారట్లేదు? దీనికి ఇంకొక చిన్న కనెక్షన్ చెప్తాను వినండి. మన స్వభావం ఎందుకు మారట్లేదు? మన స్వరాలు బాగుంటున్నాయి, స్వభావాలు ఏమైనాయి? నేను ఈవినింగ్ మా వాచ్మెన్ ఏం చేశాడంటే మా మీద గట్టిగా అరిచేశాడు. అంటే నా మీద అరవలేదు, పాస్టర్ గారు ఏదో అన్నారు, ఆవిడ మీద గట్టిగా అరిచాడు. నేను వెళ్ళాను, ఎందుకు వస్తున్నావు అంటే అది ఇదని చెప్పేసి వాడు ఏదేదో తిట్టేస్తున్నాడు. అప్పుడే నేను ఇంగ్లీష్ సర్వీస్కి వెళ్తున్నాను, యునైటెడ్ క్రైస్ట్ చర్చ్. అరుస్తున్నాడు, ఎందుకు ఇలా అరుస్తున్నాడు అర్థం కాలేదు. ఏదో మాట అన్నారని కొంచెం పక్కకు తప్పుకోమన్నందుకు వాడు ఏదో అరిచేస్తున్నాడు. వాడికి సరిగ్గా అర్థం కానందుకు వాడు బాగా అరుస్తున్నాడు. నాకు కూడా చాలా కోపం వచ్చింది, ఎందుకు ఇలా అరుస్తున్నాడు అనుకుని వాడికి చాలా హెల్ప్ చేస్తున్నాను. నేను వాడిని సొంత బిడ్డలా చూసుకుంటున్నాను, వాడికి అన్ని పెడుతున్నాను. వాడు ఆయన వాడు అంత అరిచేస్తున్నాడు, కోపంగా చాలా అవుతున్నాడు అనమాట. నేను అప్పుడు అనుకున్నాను, ఇది నిజంగా మనల్ని పరీక్షించడానికి దేవుడు పెట్టినటువంటి ఒక చిన్న పరీక్ష అనుకున్నాను. సరే చర్చికి వెళ్ళాను, వాక్యం అంతా చెప్పాను, ఇంటికి వచ్చాను, వాడిని పిలిచి కూర్చోబెట్టి 2-3 కూర్చొని పెట్టి మాట్లాడాను. నేను ఏమన్నారా, నేను ఎప్పుడైనా పల్లెతో ఒక మాట అన్నానని చెప్పు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, అమ్మగారి మీద ఎందుకు అట్లా అరుస్తున్నావు,
ఈ తర్వాత మీరు అది ఇది అని చెప్పేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చారని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు. నిన్ను కొట్టడం ఎంతరా, నేను కొట్టాలంటే నిమిషం పట్టదు, గట్టిగా ఒక దెబ్బేస్తే కింద పడిపోతావు, నేనే కొట్టచ్చు నిన్ను. కానీ నేను మీకు తెలియదు నా పవర్, నిజంగా చెప్తున్నా, నా పవర్ మీకు తెలియదు. అంటే చూడడానికి బక్కకున్నాను అనుకుంటున్నారా? నాకు చాలా సాములు వచ్చు, కర్ర సాము వచ్చు, కరాటే కొంచెం వచ్చు, చాలా వచ్చు. అంటే ఊరికే చెప్తున్నాను, సరదాగా అంటున్నాను లేదు, అంటే నిజంగానే వచ్చి అవి నిజంగా వచ్చి కానీ నేను అవి ఉపయోగించాను. అయితే అన్నాను నేను కొట్టాలంటే నిమిషం పట్టదండి నేనంటే 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత, అంటే యాక్చువల్గా వాడిని సీరియస్గా వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను, కానీ వాడిని పిలిచి ఎందుకు నన్ను అలా అంటున్నావు, నువ్వు తప్పేంటి అని చెప్పేసి వాడిని అలా అడిగినప్పుడు వెంటనే వాడు కాళ్ళ మీద పడి క్షమాపడాడు. అంటే కాలు మొక్కనివ్వలేదు అనుకోండి, కాళ్ళ మీద పడిపోయాడు. వాడిని నేను కింద పడి ఆ 2 చేతులు ఎత్తేసి వాడిని లేపాను. తప్పైంది సార్, ఇక్కడ నుంచి ఎప్పుడు అలా అన్నాను సార్, ఏదో పొరపాటున అన్నాను సార్. అంటే కొన్నిసార్లు ఈవిల్ పవర్స్ కూడా మనము దేవుణ్ణి వెంటాడుతున్నప్పుడు మన మీద సాతాను ఏం చేస్తుంటే రెచ్చగొట్టిస్తుంటాడు. అలాంటప్పుడు మన భక్తి ఏంటో మనం చూపించగలం. అంతే తప్ప వాడు అరిసారి ఇంతసేపు నేను ప్రైజ్ ద లార్డ్, వందనాలు బ్రదర్, బాగున్నామని చెప్పి, ఏమయ్యా వాచ్మెన్ డబ్బులు తీసుకోయా, అన్నం తీసుకొని అనేసి వాడు నా మీద తిరగబడ్డప్పుడు నేను వెళ్ళి వాడి మీద అరిసేసాను అనుకోండి, నా కుక్క స్వభావాన్ని నేను వాడి మీద బయటపరిచినట్టు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనము నిజమైనటువంటి స్వభావము, క్రీస్తు స్వభావము కలిగి మనము జీవించలేకపోతున్నాం. ఆయన సారూప్యత, ఆయన స్వభావము మనలోనికి రావాలి. అయితే ఎందుకు మన స్వభావం మారట్లేదు? మన స్వభావాలు ఇక్కడ అందరం బాగానే మాట్లాడుకుంటాం, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యతో ఎలా మాట్లాడుతున్నాం, భర్తతో ఎలా మాట్లాడుతున్నాం, మీ అన్నదమ్ముల అక్కచెల్లెల చూడు ఎలా నిన్ను నిందించిన వారు, దూషించిన వారిని గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? కుక్క స్వభావమా, పిల్లి స్వభావం? ఆలోచిస్తే అందుకని ఏమనంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లిని తీసుకొని వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినది మ్యావ్ మ్యావ్ అంటుంది, అవునా కదా? దాని స్వభావం ఎప్పుడు మ్యావ్ మ్యావే, అది బార్కింగ్ చేయదు, అంటే బౌబౌ అనదు. కుక్కను పట్టుకెళ్ళండి, ఏ దేశానికి ఏగినా ఎందుకు ఆలీడినా కుక్క ఏమంటుంది? బౌబౌ, అంతే. అది పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అనదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే చాలామందిని మనము మన యొక్క స్వభావానికి విరుద్ధంగా మన స్వరాలని మార్చుకున్నాం, కానీ మన స్వభావాన్ని మార్చుకోలేదు. దీనికి గల కారణం, ప్రధానమైన కారణం చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్త వినాలి, ఎవరు వెళ్ళొద్దు, జాగ్రత్త వినాలి, అసంపూర్ణంగా మీరు వినొద్దు. అయితే ఎందుకు మన స్వభావాలు మారట్లేదు? ఎందుకో చెప్పరా? ఐ కెన్ టెల్ యూ నౌ ద స్టోరీ. ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. ఇది అద్భుతమైనటువంటి సత్యం. మీ జీవితంలో మీకు ఎవరు చెప్పి ఉండరు, చెప్పరు కూడా, మీరు అసలు ఎక్కడ వినరు మీరు. ఎందుకో తెలుసా? ఎందుకు మన స్వభావాలు మారట్లేదు? మనం కుక్కర్లాగా ఉంటున్నాం, మీ పిల్లల్లాగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అందుకని ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ అనమాట. వేషం వేసినంతసేపు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆ వేషం అయిపోయిన వెంటనే గబగబా తీసేస్తాం అన్నట్టు. అమ్మయ్య, ఈ వేషం అంతా తీసేనా, ఇప్పుడు హ్యాపీగా ఉందనుకోండి. వేషం ఉన్నంతసేపు ఇబ్బంది మనకి. అందుకని ఎందుకు ఇబ్బంది అని అంటే, యాక్చువల్గా యేసుప్రభు వంటి జీవితం జీవించడం చాలా సులువు. ఇది ఎందుకు తెలుసా? బికాస్ ఐఎమ్ లర్నింగ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ జీసస్. నేను సంపూర్ణంగా జీవిస్తున్నాను చెప్పట్లేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకో. ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ ట్రయింగ్ ఎవ్రీడే, ఐఎమ్ ట్రయింగ్ టు లివ్. నాకు చాలా సులువు అనిపిస్తుంది, చాలా. ఎందుకంటే నీ స్వభావం ఏంటో, నీ లోపల అలాంటి స్వభావము, బయట కూడా అలాంటి స్వభావం ఉండాలి. అయితే ఎందుకు మనకు ఈ స్వభావంలో మార్పు రావట్లేదు తెలుసా? దానికి ప్రధానమైన కారణం చెప్తాను ప్రియుడా. అదేంటంటే, మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువు. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం 16వ వచనం చదువుకుందాం. అందుకు సీమోను, పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. చాలు. ఏమన్నాడు ఇక్కడ? సీమోను, ఏమయ్యా నువ్వు నన్ను చూడు. అందరూ ఏమంటున్నారు? ఒక ఆయన ఏలి అంటున్నాడు యేసుప్రభుని పట్టుకుని, ఇంకొక ఆయన బాసుమిచ్చే యోహాన్ అంట, ఇంకొక ఆయన ఇంకొకటి వేరు ప్రవక్తల పేర్లు చెప్తున్నారు. కానీ పేతురు, ఆయన బాగా చదువుకున్నాడా? ఆయన థియాలజీనా? ఆయన బైబిల్ కాలేజీకి వెళ్ళాడా? లివింగ్ స్టోన్స్ బైబిల్ కాలేజీలో అయినా పట్టా పుచ్చుకున్నాడా? లేకపోతే సిరంపూర్ యూనివర్సిటీలో అయినా చదివాడా? పోనీ బైబిల్ మీద ఏదైనా పట్టు ఉందంటే ఏమీ లేదు. ఆయన అంటాడు సింపుల్గా, అందరూ ఏమేమి మాట్లాడుతుంటే, పేతురు నువ్వేమనుకుంటున్నావంటే, ఏమి లేదయ్యా, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నాడు, అంతే. యేసుప్రభు స్టన్ అయిపోయాడు. వావ్, వీడికట్ట తెలిసిందిరా బాబాయ్, బొడ్డగోజు పెట్టుకుని చేపలు పెట్టుకునేవాడు ఎట్ట తెలిసింది వీడికి? అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు ఇది మామూలుగా తెలియలేదయ్యా,
నీ జ్ఞానముతో తెలుసుకుంది కాదు, నీ ఇంటలెక్చువల్ పవర్తో తెలుసుకున్నది కాదు, నీకు పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచాడు. అంటే అర్థం ఏంటంటే గాడ్ హెస్ గివెన్ యూ ద రెవల్యూషన్. నీకు నా తండ్రి ఏమిచ్చాడంటే బయలుపరిచాడు. గాడ్ హెస్ గివెన్ యూ ద రెవల్యూషన్. ఒక బయలుపరచుట, ప్రత్యక్షతనిచ్చాడు నీకు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రత్యక్షత అంటే నా తండ్రి నీకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ప్రత్యక్షత అంటే బయలుపరచడం అంటే ఇంకో విషయం చెప్పనా, చాలా జాగ్రత్త వినండి. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే చీకటిగా ఉన్న గదిలో లైట్ వేయడం అన్నమాట. చీకటిగా ఉన్నటువంటి గదిలో లైట్ వేశాడు. పేతురు యొక్క జీవితం అంతా చీకటిమయము. యేసుప్రభు ఏంటేంటో తెలియని పరిస్థితి. తండ్రి అయినటువంటి దేవుడు పేతురు యొక్క మనసులో, పేతురు యొక్క హృదయంలో ఏం చేశాడంటే ఒక లైట్ వెలిగించాడు. ఒక లైట్ ఎప్పుడైతే వెలిగించాడో ఆ లైట్లో కనబడుతున్నాడు క్రీస్తు. ఈయన ఎవడో కాదు, సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి. ఎప్పుడైతే పేతురు జీవితంలో రెవల్యూషన్ వచ్చిందో, తన బ్రతుకులో రెవల్యూషనరీ లైఫ్ రెవల్యూషన్ వచ్చింది. తన జీవితంలో ఒక విప్లవం వచ్చేసింది. ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో ఒక రెవల్యూషన్ ఇచ్చాడో తన బ్రతుకులో ఒక రెజల్యూషన్ తీసుకున్నాడు. రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ రెజల్యూషన్ తనని ఎక్కడికి నడిపించిందంటే ఒక రెవల్యూషన్లోకి నడిపించింది. అర్థమైందండి? రెవల్యూషన్ లెడ్ హిమ్ టు రెజల్యూషన్ అండ్ రెజల్యూషన్ లెడ్ హిమ్ టు రెవల్యూషన్. అందుకన్నాడు పేతురు, ఈ మాట ఏ మాట అయితే చెప్పావో ఈ మాట మీద నేను నా సంఘమును కట్టెదను. అందుకని పేతురు ఆది క్రైస్తవ సంఘం యొక్క స్థాపకులలో ప్రథముడుగా ఎంచబడడంలో ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే తనకు ఆ రెవల్యూషన్ ఇచ్చాడో, ఆ బల్బు వెలిగిందో, అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో ఆ అంటే మధ్యలో కొంత పతనం అయ్యాడు, కొంచెం వెనుకంజ వేసినా కానీ అల్టిమేట్ తీర్మానం ఏంటంటే తెలుసా? తన వలలను, వ్యాపారాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి, ప్రభా నేనెన్నటికి ఇక వెనుదిరిగను, నేను చనిపోతే నీ కొరకే చనిపోతాను, నిన్నే ప్రేమిస్తాను, నీ సంఘాన్నే నేను స్థాపిస్తాననేటువంటి గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం వలన తన జీవితంలో ఒక రెవల్యూషన్, ఒక విప్లవం వచ్చేసింది. ఆ విప్లవం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే గ్రేట్ రివైవల్ వచ్చింది. అర్థమైందండి? అందుకే మనం అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చూడగలిగితే గ్రేట్ రివైవల్, గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమం వచ్చింది. అది ఎంత గొప్ప ఉద్యమం అంటే అందరూ కలిసి ఏం చేశారంటే పేతురు నిలబడి మాట్లాడుతుంటే, అక్కడ కూర్చున్నటువంటి నిలబడిన వాళ్ళందరూ వింటుంటే, ఆయా దేశాలకు చెందినటువంటి ప్రజలందరూ వింటుంటే, పేతురు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు. వాక్యమంతా విని పేతురు గారు సూపర్ అండి, చాలా అద్భుతంగా ఉందండి అని షేక్ హ్యాండ్ ఇచ్చేసి, చాలా బాగుంది పేతురు గారు, ఇలాంటి ప్రసంగం ఎప్పుడు వినలేదండి అని, మీరు చాలా డిఫరెంట్గా బాగా చెప్తున్నారండి అని అప్రిషియేషన్ చేసి వెళ్ళిపోలేదు వాళ్ళందరూ. చాలా జాగ్రత్తమేనండి. అక్కడ ఏం జరిగిందనంటే రెవల్యూషన్ పొందుకున్న పేతురు, లైట్ పొందుకున్నటువంటి పేతురు దేవుని యొక్క వాక్యం అనే లైట్ని ప్రజలకు అందించినప్పుడు దేవుడు అక్కడ నిలబడినటువంటి దేశస్తుల వాళ్ళందరినీ ఏం చేశాడు? వాళ్ళ బల్బులు కూడా వెలిగించాడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆ ప్రత్యక్షత వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళ బల్బులు వెలిగాయో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అయ్యలారా, ఈ మాట చేత మేము హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా అయితే మేము ఏమి చేతుము. ఇప్పుడు మీకు అర్థమైందా? మన జీవితంలో జాగ్రత్త వినండి, మన జీవితంలో మనము ఎందుకు ఈ వేషధారం నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం? మన స్వభావం నుండి మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాం? మన స్వభావం ఎందుకు మార్చబడడం లేదంటే మనకి ఏమి లేదనమాట, రెవల్యూషన్ లేదు. నిజమైనటువంటి ప్రత్యక్షత నీకు కలిగితే, నిజంగా నీకు బల్బు వెలిగితే నువ్వు ఖచ్చితంగా నీ స్వభావాన్ని మార్చుకుంటావు. ఈ రోజున చాలామంది వారి స్వభావాలని మార్చుకోకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యాలు వింటున్నారు, ఫిజికల్గా వింటున్నారు, డాక్టరీన్స్ వింటున్నారు, ప్రసంగాలు వింటున్నారు, టీవీలో వాక్యాన్ని చూస్తున్నారు, నాబోటి సేవకులు వచ్చినప్పుడు ఈ ప్రసంగాలు వింటున్నారు, బాగుందని చెప్పేసి ఫిజికల్గా మీరు వింటున్నారు, సిద్ధాంతాలు వింటున్నారు, ఎవరో చెప్పిన ప్రసంగాన్ని విని వెళ్ళిపోతున్నారు. కానీ మీ హృదయాలలో దేవుని యొక్క ప్రత్యక్షత లైట్ వెలగడం లేదు. లైట్ వెలగట్లేదు కాబట్టి స్వభావం మారట్లేదు. అందుకని ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ అంతే. మీరు ఎన్నని చెప్పండి, నేను బిల్డింగ్గా కడతాను బ్రదర్, మీరు ఎన్నని చెప్పండి నా భార్యను తిడతాను బ్రదర్, మీరు ఎన్నని చెప్పండి మా ఆయన వదిలిపెడతానండి, మీరు ఎన్నని చెప్పండి మా పిల్లల్ని తన్నేస్తానండి, మీరు ఎన్నని చెప్పండి, నేను ఏ వ్యక్తిని క్షమించే ప్రసక్తే లేదు, మా అత్తను క్షమించడం అసాధ్యం. ఎందుకు? నీకు బల్బు వెలగట్లేదు. యూ హ్యావ్ నో రెవల్యూషన్ లేదంటే ఎందుకు లేదనంటే అందుకే నీకు రెవల్యూషన్ లేదు కాబట్టి నీ స్వభావం మారడం లేదు. అందుకని పిల్లలు గమనించండి, చాలామంది జీవితాలలో కుక్క స్వభావం కుక్కలాగానే ఉంటుంది, పిల్లి స్వభావం పిల్లిలాగానే ఉంటుంది. కానీ వారి స్వభావాలు రియల్గా ఎందుకు మారడం లేదంటే వారి జీవితాలలో దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. ఎందుకు దేవుని ప్రత్యక్షత లేదు తెలుసా? బికాస్ దే ఆర్ ప్రౌడ్ పీపుల్. గర్విష్ఠులకు దేవుడు తన సంగతులు మరుగుపరిచి
పసిబాలురకు నీవు బయలుపరిచి ఉన్నావు. లూకాసు వార్త 11వ అధ్యాయం మనం చదువు అన్నాడా లేదా? ఏమన్నాడు ఆయన ఏమన్నాడు? ఇది జ్ఞానులకు ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలురకు ఈ సంగతులను బయలుపరిచి ఉన్నావు నీవు. పేతురు పసిబాలులాగా ఉన్నాడు, అందుకే బయలుపరిచాడు. రెవల్యూషన్ వచ్చినప్పుడే నేను ఇలా రాసుకున్నాను పిల్లలు. ఏం రాసుకున్నాను తెలుసా? అందుకని ఇఫ్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ ఇన్ యువర్ స్పిరిట్, నీ ఆత్మలో యేసుక్రీస్తు ప్రభు బయలుపరచబడితే, లేక నీ హృదయంలో యేసు ప్రభు బయలుపరచబడితే, యూ విల్ నాట్ బీ ద సేమ్ అగైన్. నువ్వు మామూలు వ్యక్తిగా ఉండలేవు. యు విల్ రిపెంట్. అంటే ఈ రెవల్యూషన్ నిన్ను పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. ఈ రెవల్యూషన్ నిన్ను అందరితో సమాధాన పడిపోతావు. ఈ రెవల్యూషన్ నిన్ను ఏం చేస్తుందంటే నువ్వు ఏడుస్తావు. ఈ రెవల్యూషన్ ఏం చేస్తుందంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమించి వారితో సమాధానం పడడానికి నువ్వు ఇష్టపడుతుంటావు. ఈ రెవల్యూషన్ ఏం చేస్తుందంటే నువ్వు ఏడ్చి గగ్గోలు పెడతావు. అంత మాత్రం కాదు, యూ విల్ నాట్ జస్టిఫై. నువ్వు చేసిన పాపాన్ని సమర్థించుకోవు నీవిక. చాలామంది ఏం చేస్తుంటారంటే నేను తప్పు చేశాను అనుకోండి, దాన్ని సమర్థించుకుంటాను, నేను దాన్ని సరి చేసుకోవడానికి బదులు సమర్థించుకుంటాను. అలా కాదండి, ఇలా అన్నాను, ఈ పరిస్థితులు ఆ పరిస్థితులు చేశాను, పరిస్థితులు ఇవన్నీ నువ్వు 100 జస్టిఫికేషన్స్ ఇచ్చినా కానీ ఏమండి అవి జస్టిఫికేషన్స్ ఎందుకు ఇస్తున్నారంటే, ఎందుకు సమర్థించుకుంటున్నారంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని రెవల్యూషన్ నీ హృదయంలో పొందలేదు. ఎందుకు దేవుని రెవల్యూషన్ రాలేదు తెలుసా? బికాస్ యూఆర్ ఏ ప్రౌడ్ మ్యాన్. నువ్వు ఒక గర్విష్ఠివి కాబట్టి, నువ్వు జ్ఞాని అనుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు ఆ రెవల్యూషన్ ఇవ్వడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జ్ఞానులు, గ్రేట్ థియాలజియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే బోధ తెలుసా? వాళ్ళకి మీరు చెప్పాలంటే మీరు చాలా గొప్పవాడు, మీరు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందినటువంటి వాడు, మీరు నిజంగా ధన్యులు ఈ బోధ వినేటువంటి వాడు. కానీ ప్రపంచంలో చాలామంది జ్ఞానులు అనబడేటువంటి వారికి ఎవ్వరికి కూడా ఈ బోధ తెలియదు. ఎందుకంటే గాడ్ హెస్ నాట్ రివీల్డ్ దెమ్. ఈ సత్యాన్ని దేవుడు వాళ్ళకి బయలుపరచలేదు. అందుకని నిజముగా దేవుని యొక్క రెవల్యూషన్ నీకుంటే నీ పాప స్వభావాలను విడిచిపెడతావు. యూ విల్ రిజెక్ట్ యువర్ సిన్ఫుల్ హ్యాబిట్స్. అంటే దేర్ విల్ బి డెడికేషన్. నీకు సమర్పణ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. తర్వాత ఆత్మీయంగా నువ్వు ఎదుగుతుంటావు. రెవల్యూషన్ ఉన్న వ్యక్తులు ఇవన్నీ చేస్తుంటారు. చాలామందికి డెడికేషన్ ఉండదు. ఎన్నిసార్లు చెప్పిన ఇలా చేయొచ్చంటే పర్లేదులేంటి చేస్తాను అంటే నీకు రెవల్యూషన్ లేదు, నీ స్వభావం మారట్లేదు. కుక్కతోక వంకరలాగా నువ్వు వాక్యం విన్నంతసేపు రాయి కట్టినట్టు ఉంటుంది, వాక్యం అయిపోగానే రాయిని తీసేస్తే మళ్ళీ కుక్కతోక వంకరలాగిన బ్రతుకుతున్నావు. కారణం ఏంటంటే దెర్ ఇస్ నో కమిట్మెంట్, దెర్ ఇస్ నో డెడికేషన్, బికాస్ దెర్ ఇస్ నో రెవల్యూషన్. అందుకని ఇంకేమని రాశానంటే యూ విల్ నాట్ గ్రో స్పిరిచువల్లీ. చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. తర్వాత యూ విల్ బీ మేకింగ్ సో మెనీ చాయిస్ దట్ జీసస్ మేడ్ ఇన్ హిస్ లైఫ్. యేసు ప్రభు చేసుకున్నటువంటి తీర్మానాల ప్రకారం నువ్వు అలాంటి తీర్మానాలు చేసుకుంటావు. అది కష్టమైన నష్టమైన నీ జీవితంలో యేసు ప్రభు లాంటి తీర్మానాలు చేసుకుంటుంటావు. అలా ప్రతి ఒక్క క్రైస్తవుడు చేసుకోగలిగితే అప్పుడు మన క్రైస్తవులమైన మన అందరము దేవుని రాజ్యాన్ని భూలోకంలోనికి తెచ్చిన వాళ్ళం అవుతాం. దేవుని రాజ్యాన్ని భూలోకంలోనికి తెచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇంకేమవుతుంది తెలుసా? మనం ప్రతిదినము మనం ఎదుగుతుంటాం. అంతకంతకు క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడుతుంటాం. ఒకే రోజు క్రీస్తు సారూప్యత వస్తాను నేను చెప్పట్లేదు, బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ ప్రతిరోజు దినదినము నీవు క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలి కదా. రెవల్యూషన్ ఉన్న వ్యక్తి అనుదినము క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడుతుంటాడు. సంవత్సరం వెంబడి సంవత్సరము తను క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడతాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏమంటాడు? 1 కాదనుకుంటాడు, 2 కొరింథీ 4:16 ఏమంటున్నాడు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు ఏమన్నాడు చెప్పండి? దినదినము మాట్లాడలేదు. ఏమవుతున్నాడట? ఎక్కడుంది నూతనత్వం? ఏమండి? పాత స్వభావమే, పాత ఆలోచనలే, పాత పగలే, పాత ఈర్ష, ద్వేషము, కలహము, మత్సరము, గర్వము, ఇవన్నీ కూడా పాత లోపల కూరుకుపోయినాయి. నూతనపరచబడడం లేదు. నూతనపరచబడాలి. ఈర్ష పోవాలి, అసూయ పోవాలి, ద్వేషం పోవాలి. మనకు రావని కాదు, అసూయ వస్తుంది కొన్నిసార్లు, కానీ అది ఉండదు. 1 రోజు 2 రోజులు ప్రభా ఏంటి ప్రభా, ఏ మ్యాన్ లైక్ మీ హ్యావింగ్ జెలస్, ఇలాంటి అసూయతో నేను ఎలా బాధపడాలి ప్రభా? చిచి ఇది ఉండడానికి వీల్లేదు, దాన్ని తన్నేస్తావు 4-5 రోజుల తర్వాత. నాలాంటి వాడు ఏంటి ప్రభా ఇలాంటి తుచ్చమైన ఇచ్చలకి లోనవుతాడా? చిచి నేనేంటి ఇలాంటి వ్యక్తిని భయంకరమైన పాపపు సినిమాల ముందు కూర్చొని చూడడం ఏంటి? ఇది నాకు తగదు, వదిలేస్తావు దాన్ని. నువ్వు దినదినము క్రీస్తునందు ఎదిగే వ్యక్తిగా ఉంటావు. నిన్ను నీ కుటుంబంలో చూస్తున్నటువంటి వాళ్ళు, నీ బిడ్డలు నిన్ను చూసినప్పుడు మా నాన్నగారు నిజంగా దేవుడు అని అంటుంటారు. నేను ఆ వాచ్మెన్ అన్న మాట అదే, సార్ మీరు దేవుడు సార్ అని దండం పెట్టి కాలు మొక్కాడు. నేను ఆయనకి ఏం చెప్పలేదు. ఇప్పుడు గమనించాడు. ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని వలె వారికి కనబడాలి.
దేవుడు ఎక్కడో లేడు. దేవుని యొక్క ప్రతిరూపాన్ని మనం లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు చూపించాలి. మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. నీ భార్యకు ఒక దేవునిగా, లేక నీ భర్తకు ఒక దేవునిగా, నీ పిల్లలకు ఒక దేవునిగా, ఒక చిన్న దేవునిగా నువ్వు ప్రతిబింబింపబడాలి. అలాగే నీ సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకు, సహోదరులకు ఒక చిన్న దేవునిగా నువ్వు ప్రతిబింబింపబడాలి. ఇవేవి లేకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, చందాలు ఇస్తున్నాను, లేదా దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, సేవ చేస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను. ఫూలిష్నెస్. ఎవరికి కావాలి నీ సేవ? నీ డబ్బులు ఎవరికి కావాలి? నీ సేవ ఎవరికి కావాలి? నీ యొక్క వస్తువులు ఎవరికి కావాలి? గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఆల్ దోస్ థింగ్స్. ప్రభా, మేము మీ కొరకు అనేకమైన ప్రతిష్టార్పణలు తెచ్చాం ప్రభా, నీ మందిరంలోనికి ఇవి తెచ్చాం అవి తెచ్చాం ప్రభా. దేవుడు అన్నాడు, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మనీ, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ థింగ్స్. మన వస్తువుల పట్ల దేవునికి అతిశయం లేదు. ప్రభా, నీ కొరకు పెద్ద ఆలయం కట్టాం ప్రభా, ఎవరికి కావాలి? దేవుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ స్వభావాన్ని మార్చుకో. అందుకని రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుందని చెప్పండి? కమిట్మెంట్ వస్తుంది, డెడికేషన్ వస్తుంది, పాపాన్ని విడిచిపెడతాం, రిపెంటెన్స్లోనికి నడిపిస్తుంది. ఇలాంటి 2 ఉదాహరణలు జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నంత, మీరు రాసుకోండి అంతే. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 2:39 చదివారు కదా. అంటే రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? రెవల్యూషన్ వచ్చింది, రిపెంటెన్స్లోనికి నడిపించగలిగింది. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. యోబు గ్రంథం మనం 42వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే ఇక్కడ చూడండి, చాలామంది యేసుప్రభుని ఎలా తెలుసుకుంటున్నారు తెలుసండి? జాగ్రత్త వినండి. యేసుప్రభుని మనం ఎట్లా తెలుసుకుంటున్నారంటే ఫిజికల్గా తెలుసుకోవడం కాదు. చాలా జాగ్రత్త వినండి. ఇంకోటి ఏంటంటే, యేసుప్రభుని గురించి వినిన దానిని బట్టి తెలుసుకోవడం కాదు. నా మాటలు చాలా జాగ్రత్తగా. యేసుప్రభుని గురించి వినిన దానిని బట్టి తెలుసుకుంటారే, అప్పుడు వాళ్ళ స్వభావాలు మారు. యేసుప్రభుని గురించి వినడము, మంచి సిద్ధాంతాలను వినడము, మంచి పెద్ద పెద్ద పుస్తకాలు చదవడము, నాలెడ్జ్ సంపాదించుకోవడం, బైబిల్ కాలేజీకి వెళ్ళడం ద్వారా నువ్వు యేసుప్రభుని నేర్చుకున్నావు అనుకో, నీ స్వభావం మారు. యేసుప్రభుని ఎలా తెలుసుకోవాలి అంటే, నాట్ బై హియరింగ్ అబౌట్ జీసస్, బట్ బై ద రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది అర్థమైందా? తెలుగులో చెప్తున్నాను వినండి. అంటే యేసుప్రభుని నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే, యేసుప్రభుని నేను ఎలా చూడాలనంటే, యేసుప్రభుని గురించి వినిన దానిని బట్టి తెలుసుకోవడం కాదు. ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నాను, నేను బోర్డులను చెప్తున్నాను, నేను చెప్పింది వినిన దానిని బట్టి మీరు మార్చుకోవడం కాదు. నేను చెప్పినటువంటి బోధ మీ హృదయాల్లో, మీ జీవితంలో అది రెవల్యూషన్గా మారాలి. అది ఎప్పుడు రెవల్యూషన్గా మారుతుంది? మీరు హంబుల్ పీపుల్ అయితే దేవుడు దాన్ని మీకు రివీల్ చేస్తాడు. అర్థమైందండి? అందుకని సో మెనీ పీపుల్ ఆర్ నోయింగ్ జీసస్ ఓన్లీ బై హియరింగ్ అబౌట్ జీసస్, బట్ నాట్ బై ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా యేసుప్రభుని తెలుసుకోగలిగినప్పుడే మన స్వభావాలు మారుతాయి తప్ప, ఎక్కడో విన్నదాన్ని బట్టో, చదివిన దాన్ని బట్టో, లేదా అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ ట్రైనింగ్ అయ్యాం, ట్రైనింగ్ల వలన మన స్వభావాలు మారవు. అర్థమైందండి? మన సంఘానికి రెగ్యులర్గా వెళ్ళినా మారవు. పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చి మనకు వాక్యాలు బోధించిన మన జీవితాలు మారవు. అందుకని చాలామంది జీవితాల్లో ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ నేర్చుకున్నాండి? పలానా చోట నేర్చుకున్నామండి, ఈ అన్నిటి చోట నేర్చుకున్నాం అంటున్నారు. ఈ నేర్చుకున్న తర్వాత ఏమవుతున్నారు? వాళ్ళ స్వభావాలు యథావిధిగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకి రెవల్యూషన్ లేదు, లైట్ వెలగలేదు. ఇంకా కొంతమంది డాక్టర్స్ నేర్చుకోవడం ద్వారా, త్రూ ద చర్చ్. ఇంకా కొంతమంది ఎలా తెలుసుకున్నారంటే దేవుణ్ణి, వాళ్ళ పేరెంట్స్ చెప్తారు కదా, దేవుడు అంటే ఇలా ఉంటాడు, యేసుప్రభు ఇలా ఉంటాడని, వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడం ద్వారా అలా తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటే కొంతకాలం తర్వాత పాపం చేస్తారు, తప్పులు చేస్తారు. ఎందుకో తెలుసా? వారి స్వభావం ఎందుకు మారట్లేదంటే, తల్లిదండ్రుల ఉపదేశము ద్వారా వాళ్ళు యేసుప్రభుని తెలుసుకున్నారు, కానీ దేవుని యొక్క రెవల్యూషన్ ద్వారా యేసుప్రభుని తెలుసుకోలేదు. మీకు గొప్ప రెవల్యూషన్ ఇది. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే, ఎంత గొప్ప ప్రత్యక్షత అంటే, చాలామంది ఎలా తెలుసుకుంటున్నావు నువ్వు క్రీస్తుని? పుస్తకం చదవడం ద్వారానా, నా బోధ వినడం ద్వారానా, లేదా ఇంకొకటి చదవడం ద్వారానా, ఏదో టీవీలో వాక్యం వినడం ద్వారా, నెట్లో చూడడం ద్వారానా? కాదు. అలా కనుక నువ్వు యేసుప్రభుని తెలుసుకుంటే నీ స్వభావం మారదు. యూ కెనాట్ బి ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. యూ కెన్ బి ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఓన్లీ వెన్ యూ గెట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత రావాలి. అందుకొరకే ఇక్కడ మనం చదువుకుంది ఏంటంటే, యోబు గ్రంథంలో అదే చూస్తున్నాం మనం. 42వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఇప్పుడు చదవండి అన్నమాట. అది ఎలా తెలుసుకున్నాడట? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చాలు.
ఇంతవరకు ఎలా తెలుసుకున్నాడు యోబు? 42వ అధ్యాయం వచ్చేంతవరకు ఎలా తెలుసుకున్నాడు యోబు? చెప్పాలి. ఎలా తెలుసుకున్నాడట? వినికిడి చేత. అందరు చెప్తుంటే విన్నాడు. దేవుని గురించి చదవడము వినడము. వినికిడి చేత, వినుట ద్వారా నేను తెలుసుకున్నానయ్యా. అందుకే ఫూలిష్ స్టేట్మెంట్స్ చెప్పానయ్యా. మీరు యోబు గురించి చదవండి, ఆ గ్రంథం అంతా ఎన్ని ఫూలిష్ స్టేట్మెంట్స్ చెప్తారో తెలుసా? చాలా తప్పుడు మాటలు చెప్తుంటాడు. అదేలా ఇదేలా అని చెప్పేసి దేవుని మీదనే ఆయాసపడుతుంటాడు యోబు, దేవుని మీదనే బాధపడుతుంటాడు. అప్పుడు దేవుడు చాలా గట్టిగా గద్దిస్తాడు 39వ అధ్యాయంకి వచ్చేసరికి. ఏమయ్యా, ఈ లేళ్ళు ఈను కాలువ నీకు తెలుసా? నీకు చిన్న చిన్న విషయాలు తెలియదు, నువ్వు నన్నే తప్పుబట్టి నా మీదనే తిరగబడేంత గొప్పడు అయిపోయావా? యోబు షట్ డౌన్ అయిపోయాడు అంతే. కంప్యూటర్ అంతా ఆఫ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు అనుకున్నాను, అయ్యో దేవా, తప్పు చేశాను ప్రభా, వినికిడి చేత నిన్ను గురించి నేను తెలుసుకున్నాను ఇంతవరకు. ఇప్పుడు నాకేం అర్థమైందంటే, నిన్ను కన్నులారా చూచుచున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నానండి. చూచడం ద్వారా నీ రెవల్యూషన్ వచ్చింది, నేను తెలుసుకున్నాను అన్నాడు. ఆయన రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏమయ్యాడు యోబు? చదవండి, కిందకి చదవండి. చూడండి, రెవల్యూషన్ పొందుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే కింద రాస్తున్నాడు. చదవండి 6వ వచనం. కావున నన్ను నేను అది రావాలండి. ఇది నంబర్ 1 మార్క్. నిజంగా నీవు దేవుని రెవల్యూషన్ పొందావా లేదని తెలుసుకోవడానికి నంబర్ 1 మార్క్ ఏంటంటే, నిన్ను నీవు అసహించుకునే స్థితికి వెళ్తావు. ఎందుకంటే నీ పాపం బయలుపరచబడుతుంది, నీ భయంకరత్వం ఏంటో తెలిసిపోతుంది. చీ తోబా క్యా కామ్ కరా హై మై. ఇతనా బోత్ ఏమంటారు దాన్ని, చెడ్డ పనిని కమ్జోర్ అంటారా సార్? కమ్జోరానా? బురా కామ్ కరామే. ఇంత భయంకరంగా చేశానా? లైట్ వెలిగింది ప్రభు, ఇంతవరకు లైట్ లేనప్పుడు అంత బాగుంది అనుకున్నాను, కానీ మైక్రో లెవెల్లో ఒక లైట్ వెలిగినప్పుడు నేను ఇంత చెడ్డ పని చేశాను. వినికిడి చేత తన పాపం బయలుపరచబడలేదు, ప్రత్యక్షత ద్వారా తన పాపం ఏంటో తెలియపరచబడింది. ఎప్పుడైతే తన పాపము తెలియపరచబడిందో ఏం చేస్తున్నాడు ఆయన? దేవా, నువ్వు మంచి వాక్యం చెప్పావు ప్రభా, చాలా బాగుంది, సూపర్ ఉంది ప్రభా, నీ కళ్ళు బాగున్నాయి, నీ చెవులు బాగున్నాయి, ముక్కు బాగుంది అని అన్నాడా? లేదు. ఏం చేశాడు ఆయన? నిన్నిప్పుడు కన్నులారా చూచుచున్నాను, నన్ను నేను ఏం చేశాడు చెప్పండి? అసహించుకోవడం మొదలుపెట్టాడు. అది నీ వ్యక్తిగత జీవితంలో నీకు వచ్చిందా? మనందరి వ్యక్తిగత జీవితాల్లో అది రావాలి. అది వచ్చిందంటే నీకు రెవల్యూషన్ వచ్చినట్టే. మనం అసహించుకోమే, మనం చేసిన పనులన్నింటినీ మంచివి అనుకుంటాం. నేను చాలా మంచివాడిని, మంచి సేవకుని, మంచి భక్తుడిని, మంచి భక్తురాలని, నేను చాలా మంచివాడిని, నాలో ఏం తప్పు లేదని అనుకుంటున్నావు అంటే నీకు ఆ రెవల్యూషన్ అనేది రాలేదు. నన్ను నేను అసహించుకున్నాను, ఇంకేమన్నాడు? బూడిదలోను ధూళిలోను పడి కూర్చుండి ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నాడట. నిజమైన ప్రత్యక్షతను పొందుకున్న వాడి జీవితం అలా ఉంటుంది. ఎవడు చెప్పనక్కర్లేదు. ఇంకా అస్తమానం మోకరించు, ప్రార్థన చెయ్యమ్మా, పాస్టర్ గారు నన్ను బలపరచట్లేదండి, ఆయన నన్ను ఎంకరేజ్ చేయట్లేదండి, వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. ఎవడు ఎంకరేజ్ చేయడు నిన్ను, గుర్తుపెట్టుకోండి. ఎవరో ఎంకరేజ్ చేయాలని ఎదురు చూడొద్దు నువ్వు. అసలు బూడిదలో నేను పశ్చాత్తాపం. అదే పరిస్థితి యెషయా కూడా జరిగింది. యెషయా కూడా ఏం చేసి, కన్నులారా నిన్ను ఇప్పుడు చూచుచున్నాను. ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడు. వినినంత కాలం ఏమనుకున్నాడు? పెద్ద ప్రవక్తను అనుకున్నాడు, పెద్ద నాలాంటి పాస్టర్ లేడు అనుకున్నాడు. నేను చాలా గ్రేట్ పాస్టర్ని తెలుసా? ఓ యూదా జనమా, ఓ అపవిత్రమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ. అందరినీ కండెమ్ చేస్తున్నాడు, అందరినీ తిట్టేస్తున్నాడు, అందరికీ శాపాలు పలికేస్తున్నాడు యెషయా. దేవుడు చూశాడు, వీడు ఇంత ఎగురుతున్నాడు, చూద్దాం అసలు నీ బతుకేంటి నేను చూపిస్తాను రానన్నాడు. ఒకరోజు వచ్చాడు, ఉజ్జియా మరణించిన కాలమందు అత్యున్నతమైన సింహాసనం మందు యెహోవా దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి ఆయన సన్నిధిలో చూచాడు. ఏమన్నాడు? ఇప్పుడు చెప్పు ప్రసంగం అన్న. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి, నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు. గుర్తుపెట్టుకోండి, ద లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఈవెన్ టుడే ఐ వీప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ లార్డ్ ఐఎమ్ ఎ రిచెడ్ మ్యాన్. నేను దౌర్భాగ్యుడను. ఎందుకంటే తెలుసా? బికాస్ లార్డ్ ఈజ్ గివింగ్ మీ సో మచ్ రెవల్యూషన్. చాలా రెవల్యూషన్ ఇస్తున్నాడు. అందుకని ఈయన ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు అది ఎగరవేయ చూద్దాం నువ్వు, అసలు నువ్వు ఎంత గొప్పడు, ఎంత మనగాడు చెప్పి ఇప్పుడు అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీరు ఇలా అయిపోయారు, అలా అయిపోయారు, నడినెత్తి మొదలుకొని తల వరకు, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, దెబ్బలు, ఏంటి మీ బతుకేంటి, మీరు యూదా సంతానం, మీరు వ్యభిచారం, డాబ్డు అనేసాడు. దేవుడు చూశాడు, వీడి గురించి తెలియనట్టుంది, చెప్తే చెప్పాడులే, అసలు నీ గురించి నీకేంటో తెలుసా అన్నాడు. రా, నీకు సినిమా చూపిస్తానన్నాడు. వెళ్ళాడు, చూపించాడు సినిమా. ఇప్పుడు నీ సినిమా నువ్వు చూసుకున్నాడు సినిమా. ఏం సినిమా? ఇప్పుడు అరవమన్నాడు.
ఏమరుస్తున్నాడు? మీరు అన్నాడా, నేను అన్నాడు? ఇప్పుడు రెవల్యూషన్ పొందిన ప్రతి వ్యక్తి ఇతరులను పాయింట్అవుట్ చేయడు. రెవల్యూషన్ కలిగిన వ్యక్తి తన్ను తాను పాయింట్అవుట్ చేసుకుంటాడు. ఆమెన్. అర్థమైందా? అందుకే ప్రియుడు, నేను చాలా కాలం క్రిందట నా భార్యను నిందించడం ఐ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐఎమ్ ఎ రెచెడ్ సిన్నర్ దాన్ మై వైఫ్. అర్థమైంది? ఐ స్టాప్ మేకింగ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ విత్ హర్. I stopped it. Entirely I stopped it. ఎందుకంటే బికాస్ ఐ న్యూ వాట్ ఐ యామ్. నా జీవితాన్ని నేను కట్టుకోవడానికి సరిపోదు. అందుకని ప్రభువా, అందుకే దేవుడు నాతో మాట్లాడిన మాటలు, దేవుడు నన్ను డీల్ చేస్తున్న విధానాలు, మీరు నా స్నేహితులు, మీరు ఎంతో నా మీద నమ్మకం కలిగి మీరు ఇక్కడికి వచ్చారు, దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీతో ఈ విషయాలు పంచుకుంటాను. అందుకని ఏమన్నాడు ఇప్పుడు? చెప్పు, చెరుపు చేయ సంతానమా, దుస్సంతానం చెప్పయ్యా. లేదు ప్రభా, ఏం చెప్పను ప్రభా, నా బతుకు నాకే, అయ్యో నేను నశించిపోయాను. ఆ ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, ఇంగ్లీష్లో ఎవరు తెలుసా? ఐ యామ్ అన్డన్ అనే మాట వాడతాడు. ఐ యామ్ అన్డన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అండన్ అంటే ఒక వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్ చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి వెహికల్ బోల్ట్లు నట్లన్నీ ఊడిపోతే అది ఆ వెహికల్ ఎలాగైతే కుప్పకూలిపోతుందో నా పరిస్థితి అలా ఉంది ప్రభు అని అన్నాడు. యెషయాకు బోల్ట్లు నట్లన్నీ ఊడిపోయినాయి మొత్తం. మనకెవరికి ఊడలేదు, మనకు కొంచెం లూజ్ అయితే టైట్ చేసుకుంటాం. మనకు ఊడగొట్టి ఎవరైనా వచ్చేసి ఊడగొట్టని ట్రై చేస్తే, ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు నేనంటే, అసలు నా పరిస్థితి ఏంటి నేనంటే తెలుసా, నేను తలుచుకున్నానంటే నిన్ను ఒక క్షణంలో చంపేయగలను హల్వా, వెంటనే నట్టు టైట్. భార్య వచ్చేదని అందనుకోండి, భర్త వచ్చేది అనుకోండి, నార్మల్ నీకు తెలియదు, ఎక్స్ట్రా మాట్లాడి చంపేస్తాను నేను, ఏరా రెంచ్ పట్టుకురా టైట్. మనల్ని ఎవరు విమర్శించకూడదు, ఎవరేమనకూడదు, మనం మాత్రం అందరిని అనవచ్చు. అందుకని బోల్ట్ ఉన్నట్లు టైట్గా ఉన్నాయి మనకి. యెషయాకు జరిగింది ఏంటంటే, లిటరల్ మీనింగ్ ఏంటో తెలుసా? లార్డ్ ఐ యామ్ అన్డన్ అంటే ఏంటంటే, నా నట్లు బోల్ట్లు నిన్ను చూసిన వెంటనే అన్నీ ఊడిపోయినాయి ప్రభా. స్పీడ్గా వెళ్తున్న వెహికల్ బోల్ట్లు నట్లన్నీ ఊడదీసి ఆ వెహికల్ని ఉన్న పాటున స్పీడ్గా తీసుకెళ్ళిపోండి. ఆ వెహికల్ ఎలాగైతే కుప్పగూలిపోతుందో యెషయా దేవుని సముఖంలో కుప్పగూలిపోయాడు. అదంటాడు, నేను నశించి తిని అనే మాటకు అర్థం అది. అలా ఎప్పుడైనా ఏడ్చావను? మనం ఎంత గర్విష్ఠులమండి, మనకెంత కోపమండి, మనం ఎంత మన పాపాన్ని సరిచేసుకోం మనం. అందుకని ఇప్పుడు గమనించండి. అందుకే యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభు పేతురును సాతానా వెనుకకు పొమ్మన్నాడు, కానీ యూదా ఇస్కరియోతును సాతాన్ అన్నాడు ఎప్పుడైనా? చాలా జాగ్రత్తగానండి. పేతురునేమో క్లోజ్ ఫ్రెండ్ అయిన పేతురుని సాతానాన్ని నిందించాడు, కానీ యూదా ఇస్కరియోతు అప్పగించేస్తున్నాడే, తీసుకెళ్ళిపోయి సిలువకు అప్పగిస్తున్నాడే, అమ్మేశాడే వీడు. వీడిని మాత్రం ఏమని పిలిచాడంటే చెలికాడా. ఏమి యేసుప్రభు అండి ఈయన చాలాసార్లు అర్థం కాడు ఈయన తెలుసా. నిన్ను అప్పగించేవాడినేమో చెలికాడంటావు, నీ మంచిగా ఉండి ప్రభు నువ్వు ఎందుకు ప్రభు సిలువ ఎక్కకూడదు ప్రభు, నీ కష్టం రాకూడదని నీ గురించి తాపత్రయపడేవాడినేమో సాతానని పిలుస్తావా? ఎందుకు యూదా ఇస్కరియోతుని చెలికాడ అన్నాడు, ఎందుకు పేతురుని సాతాన్ అన్నాడు? నాకు ఆన్సర్ చెప్పగలరా మీరు? ఎందుకన్నాడు చెప్పండి అలాగే? ఎందుకు యూదా ఇస్కరియోతుని సాతాన్ అని ఎందుకు అనలేదు? అనొచ్చు కదా, అనడంలో తప్పేం లేదు కదా. సాతాను వాళ్ళు దూరాడు కదా, నువ్వు సాతాన్ అనొచ్చు కదా. పేతురులో సాతాన్ దూరలేదే, ఎందుకు అనలేదు తెలుసా? చెప్పను, వచ్చేవారని చెప్పను. చెడ్డ స్వభావం ఇది ఇంకా అనాలి కదా, ఇంకా భయంకరమైన సాతాన్ అనాలి. కానీ ఎందుకు ఆ సాతాన్ అని అనలేదు? చెలికాడు అన్నాడు, ఫ్రెండ్ అన్నాడు. తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు. కరెక్టే. అయితే ఏంటట, తండ్రి చిత్తం చేసినాడు అంటే తండ్రి చిత్తంలో పేతురుని సాతాన్ అనాలా? వాడుకున్నాడు, అందుకని అనలేదు. మరి పేతురుని కూడా వాడుకున్నాడు కదా ఒక ఛానల్గా. చాలా జాగ్రత్త. ఇప్పుడు చెప్తాను మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఇది. వెరీ గుడ్. అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా జాగ్రత్త. భగవాన్ని ప్రేమించిన ఒకటి, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే రెవల్యూషన్ 3:19 చదవండి, ప్రకటన 3:19 చదవండి. క్లోజ్ చేస్తాను, 9 అయిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చేవారని చెప్తాను. రెవల్యూషన్ 3:19 చదవండి.
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను. అది ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి, నాకు ఇంటర్ప్రిటేషన్ చెప్పండి. యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు పేతురును ప్రేమించాడు కాబట్టి ఏమన్నాడు? శిక్షించి గద్దించాడు. యూదా ఇస్కరియోతుని ప్రేమించలేదు. అందుకే యేసు ప్రభు ఆయన్ని ఏమీ అనలేదు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, మిమ్మల్ని అప్పుడప్పుడు తిడుతున్నాను, గద్దిస్తున్నాను, చాలా భయంకరంగా మాట్లాడుతున్నాను అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నాను మిమ్మల్ని చెప్పండి? ప్రేమించు వారిని, దేవుడు ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అంటే మిమ్మల్ని గద్దిస్తున్నానంటే, మిమ్మల్ని శిక్షిస్తున్నానంటే అర్థం ఏంటన్నమాట? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు కూడా ప్రేమించే వారినే, ఆయన ప్రేమించేటువంటి వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు తప్ప ఆయన ప్రేమించని వారిని ఆయన గద్దించడు, శిక్షించడు. అందుకని దేవుని యొక్క ప్రేమని, యేసుప్రభు యొక్క ప్రేమని యూదా ఇస్కరియోతు పొందలేకపోయాడు. అందుకని ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రెవల్యూషన్ నీకు వచ్చిందా? యెషయాకు వచ్చింది రెవల్యూషన్, యోబుకు వచ్చింది రెవల్యూషన్, పేతురుకు వచ్చింది రెవల్యూషన్, ఈవెన్ పాలు కూడా రెవల్యూషన్ వచ్చింది. గలతీ 1:16 అంటాడు, ఏమంటాడు తెలుసా? దేవుడు తన కుమారుణ్ణి నా హృదయములో బయలుపరిచాడంట. అంటే స్పిరిట్లో, హార్ట్లో యేసుక్రీస్తు ప్రభు రివీల్ చేయబడాలి. హార్ట్లో మనం చూడగలం. అప్పుడు పౌలు ఏం చేస్తుంటాడంటే, ఆ రెవల్యూషన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా అన్నీ అనుభవించాడే కానీ ఎవరిని నిందించలేదు, ఎవరిని తోలనాడలేదు. సేవ కొరకు ఏదైనా ఆటంకాలు వస్తే సిగ్గుపడిపోయి, భయపడిపోయి, ఎవడు చేస్తారులే కోపగించుకొని ఆయన ఏదో పోని పాపని సేవకు వస్తే ఇన్ని కష్టాలా ఏంటి ప్రభావ? మరీను ఒక దినమంతా అక్కడ అంటాడు, సముద్రంలో రాత్రింపగళ్ళు గడిపితిమని అంటాడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో కూడా అంటాడు, రాత్రంతా మేము సముద్రంలో గడిపామంటే ఏంటో తెలుసా? దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే, పౌలు రాత్రంతా లిటరల్గా సముద్రంలో పడవలో గడపడం కాదు, సముద్రంలో పడిపోయి సముద్రంలో 24 గంటలు ఈత కొట్టుకుంటూ ఉన్నాడు. లిటరల్గా ఈదుకుంటూ ఉన్నాడు అంతే. 24 అవర్స్, సారీ రాత్రింపగళ్ళు అంటే రాత్రిన దాదాపు 12 గంటల కాలం వరకు ఆయన ఈత కొట్టుకుంటూనే ఉన్నాడు. ఇన్ని శ్రమలు నాకెందుకండి? దిగంబరత్వం ఎందుకండి? భోజనం లేకపోవడం ఎందుకండి? కరోనా దెబ్బలు ఎందుకు? ఇవన్నీ ఎవడు పడతాడు ఇవన్నీ అనుకున్నాడా? రెవల్యూషన్ కెన్ లీడ్ యూ టు మేక్ సో మెనీ అటెంప్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా చేస్తావు, క్రీస్తు కొరకు ఏ జీవితమైనా జీవిస్తావు, క్రీస్తు కొరకు దేనైనా విడిచిపెడతావు, క్రీస్తు కొరకు ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తావు, క్రీస్తు కొరకు ఏ పాపాన్నైనా విసర్జించేస్తావు, క్రీస్తు కొరకు ఏ డెడికేషన్ అయినా చేస్తావు, ఏ కమిట్మెంట్ అయినా చేస్తావు, ఎప్పుడు ప్రాణం ఇవ్వమన్నా ఇస్తావు, ఏ వస్తువు ఇచ్చేయమన్నా ఇస్తావు. దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ద పర్సన్స్ హూ గాట్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. అలా తెలుసుకుంటున్నారా మీరు దేవుని? ఎలా తెలుసుకున్నారు మీరు? అది ప్రశ్న. ఎవరో బోధిస్తే తెలుసుకున్నారా? మీ తల్లిదండ్రులు చెప్తే నేర్చుకున్నారా? ఎక్కడో బైబిల్ కాలేజీలో చెప్తే నేర్చుకున్నారా? లేకపోతే తండ్రి అయిన దేవుడు మీ బల్బులు వెలిగించాడా? అలా నేర్చుకుంటే మీ జీవితాల్లో మీ స్వభావాలు మారుతాయి. మీ స్వభావం మారితే మీరు సంఘములాగా జీవించగలరు. అలాంటి సంఘం దేవుని యొక్క రాజ్యాన్ని భూలోకంలో తేయగలదు. అలాంటి సంఘం కొరకు యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ సంఘాన్ని కట్టాలి. అంతేగాని బిల్డింగ్లు కట్టుకోవడం, నేను ప్రెసిడెంట్ని, సెక్రటరీని, లేదా నేను పలాని డీకన్ బోర్డు మెంబర్ని, చైర్మన్ని, ఫూలిష్నెస్. రెవరెండ్లు, బిషప్లు, 20 రెండ్లు 60 రెండ్లు బుద్ధిహీనులు వీళ్ళు. ఏమర్థమైంది వీళ్ళకి అసలు? అందుకని వీటిని, ఈ రెవల్యూషన్ లేదు వీళ్ళకి. అందుకే ఈ రెవల్యూషన్ లేదు కాబట్టి ఐఎమ్ ద బిషప్ బ్రదర్, ఐఎమ్ ద రెవరెండ్ బ్రదర్, ఐఎమ్ ద స్టూపిడ్ బ్రదర్ అన్నట్టు. దట్ ఈజ్ యువర్ స్టూపిడిటీ. మనందరం కూడా ప్రేరణ, లార్డ్ గివ్ మీ దిస్ రెవల్యూషన్. ఈ రోజున దేవుడు మీకు రెవల్యూషన్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఈ రెవల్యూషన్ కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించండి. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు.